నమస్తే. మన మహాభారతం వ్యూవర్స్కి స్వాగతం. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మన పాడ్కాస్ట్కి స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయనే శ్రీనివాస ప్రసాద్ దాస్ గారు. సెలబ్రేట్ మాంక్, సీనియర్ యూత్ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది జీవితాలను తన మాటలతో మార్చుకుంటూ వస్తున్నారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక జీవితం అంటే చాలా ఇష్టంగా ఉండేదట. బీటెక్ చేసిన తర్వాత మంచి ఉద్యోగాలు లభిస్తున్నా కూడా ఆధ్యాత్మిక జీవితం మీద చాలా మక్కువతో తల్లిదండ్రుల దీవెనలతో ఇస్కాన్ కృష్ణ మందిరంలో ఒక బ్రహ్మచారిగా సేవ చేయడం ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా ప్రభుజీ భగవద్గీత, భాగవతం, రామాయణ, మహాభారత శాస్త్రాలను, ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను ఎంతో మందితో పంచుకుంటూ చాలామందికి ఆధ్యాత్మిక ప్రేరణ కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా భగవద్గీత ఆధారంగా ఎంతోమంది కాలేజీ యువతని ఆయన చెడు అలవాట్ల నుంచి కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఎన్నో కష్టాల్లో ఉన్నవారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇచ్చి జీవితంలో ధైర్యంగా ఉండేలా మంచి ప్రేరణను కూడా కలిగించగలిగారు. ఆ విధంగా ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో ముసలి వాళ్ళ నుంచి యువత వరకు అన్ని రకాల వయసుల వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ప్రభుజీ. మరి ఈరోజు మనతో పాటు ప్రభుజీ ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్లో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అనేకానేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. కర్మ సిద్ధాంతం అనగానే అసలు ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్. అవునండి. అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. విన్నప్పుడంతా చెవులకి ఇంపుగా ఉంటుంది గురుజీ. అవును. కానీ కార్యాచరణలో పెడతామంటే సాధ్యం కాని సబ్జెక్ట్. అంటే అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురుజీ? కర్మ సిద్ధాంతం అంటే మీకు తెలియంది ఏమీ లేదు. మన భారతదేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు చిన్న పిల్లని అడిగినా చెప్తారు కర్మ సిద్ధాంతం అంటే. కాకపోతే మీరు అన్నట్టుగా ఆచరణకు వచ్చేసరికి ఎవరు కూడా దాన్ని సరిగా పట్టించుకోలేకపోతూ ఉన్నారు. అవును గురుజీ. కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే చాలా సింపుల్ అండి. మనము ఏం చేస్తున్నామో అది మనకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అంటే సింపుల్ అండి. మనం మంచి చేస్తే మనకు మళ్ళీ మంచి కలుగుతుంది, మనం చెడు చేస్తే మనకు మళ్ళీ చెడు జరుగుతుంది. మనం ఎంత మంచి చేస్తే అంతే మంచి మనకు మళ్ళీ వస్తుంది, ఎంత చెడు చేస్తే అంతే చెడు మళ్ళీ మనకు జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో అది మనకు మళ్ళీ ప్రకృతి తన ధర్మంగా తిరిగి ఇస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. శ్రీకృష్ణ భగవానుల వారు గీతలో చక్కటి బోధన చేశారు దీని గురించి. ఓకే. అయితే గురూజీ, నేను స్వయంగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటున్నారు. అయితే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి అనేది కూడా ఈ మధ్య చాలా మంది నుంచి వింటున్న మాట. మరి మంచి చేస్తే కష్టాలు ఎందుకు? మంచి చేస్తే కష్టాలు ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారండి. మొదటి వారు కాదు, ఇప్పటికి ఎంతో మంది నన్ను అడిగారు. అయితే అందులో మతలబ్ ఏంటి అంటే వాళ్ళు మంచి చేశారు కానీ చెడు ఎందుకు వచ్చింది అని అంటూ ఉన్నారు. కానీ వారు దానికి ముందు చేసిన చెడు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వారు చేస్తున్న మంచి అనేది ఆ తర్వాత ఖచ్చితంగా వస్తుంది. చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు పిండి మరకు వెళ్ళారు, అందులో గోధుమలు తీసుకొని వెళ్ళారు. అందులో మీరు మొదట ఏం చేశారు? చెడిపోయిన గోధుమలు వేశారు. తర్వాత మంచి గోధుమలు వేశారు దానిపైన. తర్వాత పిండి పెడితే మీకు ఏం పిండి ముందు వస్తుంది? చెడు పిండి వస్తుంది. అయ్యో నేను చివరిగా మంచి గోధుమలు వేసాను అంటే అవి చివరిగానే వస్తాయి. అంటే ఇప్పుడే నేను మంచి చేస్తున్నాను, కానీ దీనికి ముందు కాస్త చెడు కూడా చేసి ఉండొచ్చు. వాటి యొక్క ప్రతిఫలం, ఆ కర్మ ఇప్పుడు వస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఏ విధంగా మనం ఇదివరకు చేసిన చెడు ఇప్పుడు వస్తుందో, ఇప్పుడు చేసిన మంచి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ, అసలు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒక అంధవిశ్వాసంగా, మూఢనమ్మకంగా కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ నాస్తికులని అలా ఏమిటి ఆ పేరు ఏం పెట్టాలి అనేది అర్థం కాదు, కానీ చాలామంది ఉన్నారు. సో వారు నమ్మే సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? చక్కటి ప్రశ్న అడిగారు. కర్మ సిద్ధాంతాన్ని అంధవిశ్వాసంగా అనే వారి గురించి మీరు అడుగుతున్నారు. ఒక వర్గం వారు ఉన్నారండి. వారు అంటారు, మనిషి చంద్రమండలం మీద ల్యాండ్ అవుతున్నాడండి, ఇంకా ఈ చాదస్తాలు ఎందుకు, ఈ కర్మ పునర్జన్మ ఏం మాట్లాడుతున్నారండి మీరు? రాతయుగం నుంచి రోబో యుగానికి వచ్చేసాం మనం.
అవును. మనిషి అన్నిటిని సృష్టిస్తూ ఉన్నాడు, అన్నిటిని కనిపెడుతూ ఉన్నాడు. మనిషే దేవుడు, ఇప్పుడు ఇంకా దేవుడు ఎక్కడిది అని అంటూ ఉన్నారు. అవును అయితే గురూజీ. వాళ్ళు ఎలా అంటే సైన్స్ని నమ్ముతారు, సైన్సే వారికి దైవం. మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. ఉమ్, కానీ దేవుడి గురించి సైన్స్ని అడిగితే ఎక్కువ చెప్పలేదు. సైన్స్ వల్ల మనకు చాలా సదుపాయాలు కలుగుతున్నాయి, ఓకే. కానీ అన్ని సైన్స్ వల్లే నేను చూడాలి అనుకుంటే కుదరకపోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళు ఒక వర్గం వారు. వీళ్ళు ఎలా అంటే అంతా మాకు తెలుసు, సైన్స్ వల్లే జరుగుతుంది అంటారు. ఉమ్, అయితే ఎలా అంటే ఇప్పుడు మనం ఈ రూమ్లో గదిలో ఉన్నాం. ఇప్పుడు ఆ పైన ఒక చీమ తిరుగుతూ ఉందనుకోండి, ఆ చీమకి మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుందా? అర్థం కాదు. అర్థమయ్యే అవకాశం ఉందంటారా? ఇది చాలా లాజికల్ క్వశ్చన్. అంటే చీమ వింటుందా అంటే ఏం చెప్తాం గురూజీ? అంటే చీమ తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ జరుగుతున్న తంతు దానికి తెలుస్తుందా? లేదు. ఏ విధంగా ఇప్పుడు మనం చేస్తున్న విషయం ఆ గోడ పైన చీమకి అర్థం కాదు. ఉమ్, ఈ విశాలమైన విశ్వంలో భగవంతుడు నడిపిస్తున్న కార్యక్రమం ఎన్ని యంత్రాలతో చూసినా మనకు అది అర్థం కాదు. మన చీమ లాంటి వాళ్ళు. ఓకే. ఇది మొదటి వర్గం వారు అనమాట. వారు ఎప్పుడు భగవంతుడి సృష్టిని పరిశోధిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గులాబ్ జామున్ ఇచ్చారనుకోండి, గులాబ్ జామున్ ఓకే, గులాబ్ జామున్ గుండ్రంగా ఉంది, గులాబ్ జామున్కి సూక్ష్మమైన రంధ్రాలు ఉన్నాయి, గులాబ్ జామున్ ఎర్రగా బాగుంది, గులాబ్ జామును బంగారు ద్రవంలో తేలుతూ ఉంది. ఇది వాళ్ళు చేసే పని. ఆవు వ్యాసం లాగా. అంటే ప్రతిదాన్ని పరిశోధించి ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు. ఇది శాస్త్రజ్ఞులు చేస్తూ ఉన్నారు, భగవంతుడి సృష్టి గురించి తెలుసుకుంటూ. కానీ భక్తులం మేము ఆ సృష్టి వెనకాల ఉన్న భగవంతుడి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. అంటే ఆ గులాబ్ జామున్ తీసి నోట్లో పెట్టేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు బాగా తెలుసుకోగలుగుతున్నారు భగవంతుడి సృష్టిని? మీరే. అంటే ఒకరు డ్రై అనమాట, అంటే పెరాలిసిస్ బై అనాలిసిస్ అంటారు. ఉమ్, ఆ విధంగా వాళ్ళు తప్పు పట్టట్లేదు, కానీ ఆ విధంగా ఎంత చేసినా అది భగవంతుడి సృష్టి అనంతం, అది తెలుసుకోవడం సాధ్యం కాదు. ఉమ్, ఇది ఒక వర్గం వారండి. ఓకే. ఇంకో రెండో వర్గం వారు ఉన్నారు. ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ మళ్ళీ రాదది, అవును. కావు పియో మజా కరో, తినండి తాగండి ఊరేగండి ఏమన్నా చేయండి అంటారు. అంటే వాళ్ళకి ఆనందం కావాలి, ఇంకేం అవసరం లేదు, నచ్చినట్టు బతికేయాలి. నచ్చినట్టు బతికేయండి. ఇప్పుడు వాళ్ళు అన్ని రకాల పాపాలు చేయాలనుకుంటారు, వాళ్ళకి ఆనందం కావాలి కాబట్టి. ఇప్పుడు మధ్యలో భగవంతుడు ఉన్నాడండి, ఈ పునర్జన్మ ఉందండి, కర్మ సిద్ధాంతం ఉంది అంటే అయ్యో ఇవన్నీ చేయలేను అయ్యో అని భయపడతారు. కాబట్టి అన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి భగవంతుడు లేడు, కర్మ సిద్ధాంతం లేదు, పునర్జన్మ లేదు అనుకుంటే అన్ని పాపాలు చేసేయచ్చు అని వారి ఉద్దేశం. ఒక పక్షి ఉందండి, అది ఎప్పుడైతే జంతువు దాడి చేయడానికి వస్తుందో ఏం చేస్తుంది, ఇసుకలో తన తలని నింపేసి, అంటే ఇసుకలో తన తలను పూర్తి చేసుకొని ఏమీ లేదు అనుకుంటుంది అనమాట. అంటే మెడ దగ్గర పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. అలా కాకుండా అది లేదు అని అనుకుంటుంది అనమాట. లేదా ఆ జంతువు లేదు అని అనుకుంటూ ఉంటుంది, కానీ ఆ జంతువు వచ్చి దీని మీద పట్టుకొని దాడి చేసి తినడానికి ప్రయత్నిస్తుంటుంది, కానీ అది లేదు లేదు అనుకుంటుంది అనమాట. వీరు అలాంటి బాబత్. అంటే భగవంతుడు ఉన్నాడు, పునర్జన్మ ఉంది, కర్మ ఉంది, కానీ అవి లేదు అనుకుంటే కానీ వారు ఎంజాయ్ చేయలేరు కదా. కానీ వీరు ఈ వర్గం వారు కూడా అందుకే దాన్ని నమ్మట్లేదు అని అంటూ ఉంటారు. మరి అలాంటి వారు నమ్మాలంటే ఏం చేయాలి గురుజీ? అంటే వారు ఈ కర్మ సిద్ధాంతం ద్వారానే నమ్మకం కలుగుతుంది. ఒకసారి మా సీనియర్ భక్తులు ఆయన కారులో వెళ్తూ ఉన్నారు పూణేలో. ఓకే. వెళ్తూ ఉంటే ఆయన ఒక్కసారిగా డ్రైవర్ని అడిగారు, ఏంటండి ఇక్కడ ఇదేంటి అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి అన్నారు. ఏంటి ఇక్కడ యువతీ యువకులు ఎంతోమంది బారులు తీరాలి ఇక్కడ లైన్లో అంటే ఆయన ఒకసారిగా ఆగిపోయారనమాట. అంటే కారు ఆపేశారు. ఏంటి అంటే మళ్ళీ అందరూ కూడా ముసుగేసుకుని ఉన్నారు అక్కడ. ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు కాస్త బాత్తో, ఈ యువతులు వీళ్ళందరూ కూడా ఎయిడ్స్ పేషెంట్స్. అంటే వాళ్ళ ముఖాన్ని వేరే వాళ్ళకు చూపించుకోవడానికి భయంతో అక్కడికి వచ్చారు. ఎందుకు? వారికి ప్రతి నెల గవర్నమెంట్ ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది. ఎవరైతే ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ మళ్ళీ రాదది అనుకొని ఎంజాయ్ చేయాలని ప్రయత్నించారో విచ్చలవిడిగా, వారి పరిస్థితి అది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికైనా సరే మన మందిరాల్లో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, వచ్చి తెలుసుకుంటే బాగుంటుంది. ఇది రెండో వర్గం. అంతే. మూడో వర్గం వారు ఉన్నారు. మొదట శాస్త్రజ్ఞులు చెప్పాను, రెండవది ఎంజాయ్ చేయాలనుకునే వారి గురించి చెప్పాను, మూడో వర్గం వారు కూడా ఉన్నారు. వారెవరు అంటే భగవంతుడు, పునర్జన్మ, కర్మ ఇవన్నీ ఉన్నాయా అంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమయ్యా
ఈ సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి అంటే, ఎవరు పాపాలు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకు పాప భీతి, భగవంతుని యొక్క భీతి ఉండాలి. అంటే పూర్వీకులు మన పెద్దవారు ఇలాంటివి కొన్ని రాసి మనకు అందించారు, సమాజం బాగుండాలి. అలా ఏమీ లేదు, కానీ సమాజం బాగుండాలి, పచ్చగా ఉండాలి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మనస్ఫూర్తిగా కాదు, ఒక నమ్మకం విశ్వాసాన్ని ముందుకు ఆ తీసుకెళ్తున్నారు. విధంగా అన్నమాట. అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు నమ్ముతున్నారో లేదో, మధ్యలో ఉన్నారు. ఇది 3వ వర్గం. 4వ వర్గం వారు కూడా ఉన్నారు. ఇన్ని వర్గాల వారు ఉన్నారా? అంటే మీరు అడిగారు కదా, అంధవిశ్వాసం అన్నారు కదా, దానికి రిలేటెడ్గా నేను చెప్తూ ఉన్నాను. అవును. 4వ వారు ఎవరంటే వారు భగవంతుని నమ్ముతారు, పునర్జన్మ కర్మ అన్నింటినీ నమ్ముతారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, బొట్లు భోషణాలు అన్నీ పెడతారు, వ్రతాలు నోములు అన్నీ చేస్తారు. కానీ ఎప్పుడైతే జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయో, ఇబ్బందులు ఆపదలు వస్తాయో, అప్పుడు భగవంతుడి ఉనికిని శంకిస్తారు, అడుగుతారు. మీకు తెలుసు కదండి, అంటే ఇప్పట్లో సినిమాలు చూడట్లేదు, కానీ అప్పట్లో చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు కనీసం పాత సినిమాల్లో, ఇప్పుడు నాకు తెలీదు, హీరో ఐసీలో ఉంటాడు, డాక్టర్ వచ్చి రాత్రి గండం గడిస్తే కానీ చెప్పలేమండి అంటాడు, అక్కడ వీళ్ళను పార్టీ చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు, తల్లి ఆవేశంలో వర్షం పడుతూ ఉంటుంది, తల్లి ఆవేశంలో తడుచుకుంటూ భగవంతుడి మందిరానికి వెళ్ళి గంట దబదబా కొడుతూ ఉన్నావా అని ఒక పాట వేసుకుంటుంది. అంటే ఇక్కడ తన అబ్బాయి బ్రతికితే భగవంతుడు ఉన్నట్టు, ఇక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోతే భగవంతుడు లేనట్టు. అంటే సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న స్వామి ఉన్నారా లేరా అని తేల్చేది వాళ్ళ ఇంట్లో జరిగే ఒక చిన్న సంఘటన. అంటే వాళ్ళు నమ్ముతున్నారు, బొట్లు పెడుతున్నారు, నోములు వ్రతాలు చేస్తున్నారు, పండగల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు, కష్టం నుంచి ఒడ్డెక్కిస్తేనే ఉన్నట్టు. అంటే షరతులు పెడుతూ ఉన్నారు భగవంతుడు. ఈ విధంగా శాస్త్రజ్ఞులు వాళ్ళు కేవలం సైన్స్ని నమ్ముతూ ఉన్నారు, మేమే దేవుళ్ళం అయిపోయాం, అన్ని సృష్టిస్తున్నాము, వారు నమ్మట్లేదు. రెండవ వాళ్ళు ఎవరు? కావో పియో మజాకరు. ముఖ్యంగా కాస్త యువతి యువకులు ఎక్కువగా ఆనందం కొరకు, క్షణికానందం కొరకు పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఉన్నారో లేరో మాకు తెలియదు, ఉంటే మాకు సమస్య, అది వాళ్ళు. 3వ వాళ్ళు ఎవరు? కాస్త వాళ్ళు జవాబుదారీతనము, బాధ్యత ఉన్నట్టుగా కనిపిస్తారు సంఘం పట్ల. అది ఉంది ఎందుకు అంటే సమాజం పచ్చగా ఉండాలి కాబట్టి పాపభీతి కొరకు పెట్టారు, లేకపోతే లేదు అనేవాళ్ళు. 4వ వాళ్ళు ఎవరు అంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని పక్కన పెట్టేవారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా రకరకాల షరతులతో ఉన్నారు. వీళ్ళెవరూ కూడా నిజానికి ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించట్లేదు. నిజానికి చెప్పాలంటే ఎప్పుడు కూడా మనం గుడికి, ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడా మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని కోరికలు కోరడం తప్పితే నీకేం కావాలి అనేది ఈ రోజు వరకు ఎవరు అడగరండి, నిజం. అయితే ఈ 4 వర్గాల వారి గురించి మీ ప్రశ్న నేను పెంచి చెప్పాను అంతే. మీరేమన్నారు? అంధవిశ్వాసంతో అంటూ ఉన్నారు అన్నారు. నేను 4 వర్గాలు ఎవరెవరు అని చెప్పాను. మరి వారు ఎలా నమ్మాలి అంటే సమాధానం ఇంకా చెప్పలేదు. మీకు చిన్న ఉదాహరణ, ఒక 40-50 సంవత్సరాల క్రిందటి సంఘటన. ఇండియాలో గ్రామంలో సోషల్ మీడియా అసలు లేని సమయంలో ఒక ముస్లిం కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు, 5-6 ఏళ్ళ పిల్లాడు. ఆ పిల్లాడు ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళ అమ్మ వచ్చి తినిపిస్తూ ఉంటే లేదు అన్నాడు, నాకు వద్దు అన్నాడు, నీ చేత్తో తినిపించక అసహ్యం, అసలు ముట్టుకోకు అన్నాడు. నేను తిన్ను అన్నాడు. తల్లి ఆశ్చర్యపోయింది, ఏమైంది వీడికి అని. తండ్రిని పిలిచింది, ఆయన వస్తే కూడా దూరం వెళ్ళు, నన్ను ముట్టుకోకు అంటాడు. మీరిద్దరూ మ్లేచ్చులు అంటాడు, నన్ను ముట్టుకోకు అంటారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక బ్రాహ్మణుడిలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఎంతకు తినలేదు, చివరికి అడిగాడు. వాళ్ళు ఏం చేశారంటే వీడితో హిందూ బ్రాహ్మణుడిలాగా మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. చివరికి ఆ పిల్లాన్ని తీసుకొని ఆ పక్కవాడలో ఉన్న ఆ ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళని. అరే దూరం వెళ్ళండి అంటున్నాడు, అన్ని మతస్థులు. వాళ్ళు దూరం నుండి అరిచి చెప్పారు, ఏమండి మా పిల్లాడు అసలు తినట్లేదండి, మా చేత ముట్టుకొని అంటున్నాడు, మంచినీళ్ళు కూడా, తను మాట్లాడే విధానం అన్నీ కూడా మీలాగే అనిపిస్తుంది అంటే ఆయన కాస్త సంశయంగా అనిపించి బయటకు వచ్చి అబ్బాయితో మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది వీడు ఖచ్చితంగా బ్రాహ్మణుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. అంటే అంత చిన్న పిల్లాడు, ముస్లిం కుటుంబంలో పుట్టిన పిల్లాడు, ఆయన ఎప్పుడూ ఒక బ్రాహ్మణునితో ఒక మందిరానికి వెళ్ళలేదు, బ్రాహ్మణులతో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. అకస్మాత్తుగా ప్రవర్తనలో అంత మార్పు ఎలా వచ్చింది? తన గత జన్మ గుర్తుకొచ్చింది. అంటే పూర్వజన్మ గుర్తుకొచ్చింది. వెంటనే తను ఇక్కడ ఉండలేకపోయాడు. సో ఆ రోజు నుంచి ఆ ఆలయ పూజారి
భగవంతునికి అర్పించే ఆ యొక్క నైవేద్యంలో కొంచెం తీసి పిల్లాడికి తినిపించడము, స్వయంగా తానే వడ్డించి పెట్టడము జరిగిందనమాట. ఆ తర్వాత ఆ పూజారి తన మిత్రుడైన ఒక పాత్రికేయుని పిలిచారు ఒకసారి సిటీ నుండి. కానీ అది తెలుసుకొని ఈ ముస్లిం తల్లిదండ్రులు ఏం చేశారంటే పిల్లాన్ని తీసుకొని ఎక్కడికో పారిపోయారు. అది ఎప్పటికీ పేపర్కి రాలేదు. ఇలాంటి సంఘటనలు మన ఇండియాలో కోకొల్లలండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే పాశ్చాత్య దేశంలో ఒక మంచి శాస్త్రవేత్త ఇయాన్ స్టీవెన్సన్ ఆయన ఇలినాయిస్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తూ ఉంటారు. ఆయన 3000కు పైగా పూర్వజన్మకు సంబంధించిన పరిశోధనలు చేశారు. ఆయన ధృవీకరించారు పూర్వజన్మ అనేది ఉంది, కర్మ అనేది ఉంది. చాలా మంది చాలా రకాలుగా నేను పరీక్షించి చూశాను, వాళ్ళకి అసలు ఏ సంబంధం లేని ప్రాంతం గురించి, వ్యక్తుల గురించి, వివరాల గురించి కరెక్ట్గా చెప్పారండి. అది కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే తప్ప సాధ్యం కాదు అనేది నిరూపితమైంది. కాబట్టి వీళ్ళందరూ ఎలా అంటే ఇంట్లో 4 గోడలు కిటికీలు అన్నీ మూసుకొని లోపల కూర్చొని సూర్యుడు లేడండి అంటే ఎలా ఉంటుంది అలా అనమాట. ఆ విధంగా వీళ్ళు 4 గోడలు అని అంటే కిటికీలు తలుపు తెరుచుకొని బయటకు వస్తే సూర్యప్రకాశం లాగే జ్ఞాన ప్రకాశం కూడా వాళ్ళకి కలుగుతుంది. అంటే తాము కూడా ఆ అనుభవాన్ని అనుభవిస్తే కానీ నమ్మలేని పరిస్థితిలో అంతేనండి. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది, అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి, సమస్య లేదు. ప్రభుజీ, అన్నం వండుకున్న వ్యక్తి ఆ అన్నాన్ని తినే అదృష్టం లేకపోవచ్చు, కానీ చేసుకున్న కర్మని మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు. ఎంతవరకు నిజం గురించి? 100కి 100 పాళ్ళు నిజమండి. ఎందుకంటే వండుకున్న వ్యక్తి తను తినలేకపోవచ్చు, కానీ కర్మ చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా దానికి గురవుతాడు. ఎలా అంటే ఒక చక్కటి శాస్త్రం నుంచి మంచి ఉదాహరణ తీసుకుందాం. ఒకసారి ఒక బ్రాహ్మణుడు తాను గ్రామము సంచారం చేస్తూ ఒక ఇంటి బయట ఆగారనమాట. ఆగి ఆ ఇంటి అమ్మాయిని పిలిచి, అమ్మా నేను కాస్త మీ ఇంటి బయట నేను విశ్రమిస్తాను ఈరోజు రాత్రికి, మీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. లేదండి పడుకోండి అని ఇందారు. ఆమె ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించింది, కానీ ఈయన సర్లే అనుకున్నాడు, పడుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే తను రాత్రి పడుకున్న తర్వాతకి రాత్రి మెల్లగా వచ్చి నిద్రలేపింది ఆయన. ఈయన లేచి చూశారు, అమ్మ ఏంటి అన్నారు. ఆమె అడిగింది, ఏమండి నేను మా ఆయనతో సుఖంగా లేను, మీరు కాస్త నాకు సహకరిస్తారా అన్నట్టుగా తన మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టింది. ఆయనకు అర్థమైపోయింది, కానీ నచ్చలేదన్నమాట. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి బాధపడిపోయి, లేదమ్మా నేను అలాంటి వ్యక్తిని కాదు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఆయన మళ్ళీ పడుకున్నాడు. కాసేపటికి ఏమైంది, ఆ తర్వాత ఇంట్లో తన కోపంతో కత్తి తీసుకొని తన పక్కలోనే ఉన్న భర్త, భయపడకండి పర్లేదు, తన పక్కనే ఉన్న భర్తని కత్తితో చంపేసింది. చంపేసి తను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి బయట పడుకున్న మన బ్రాహ్మణుడు కూడా ఇంట్లోకి పరిగెత్తాడు, ఏదో జరిగిపోయిందని. వెంటనే తను ఏం చేసింది, తను కాస్త చీరను అటు ఇటు చింపుకొని అందరూ వచ్చేసరికి, ఏమండి ఈయన నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు, దీన్ని ఆపడానికి ప్రయత్నించిన మా ఆయన్ని ఈయన చంపేశాడు అని చెప్పింది. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు, ఏరా నువ్వు బ్రాహ్మణుడివి, పండితుడివి, అందరికీ జ్ఞానబోధ చేయాల్సిన బాధ్యత నీపై ఉంది, అలాంటిది ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతావా, ఈ 2 చేతులతోనే కదనని ఆమె చీరలాగింది అని 2 చేతులు నరికేశారు. బ్రాహ్మణుడి 2 చేతులు నరికేశారు. అసలు నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు వింటున్నాము, కానీ మీరు ఎప్పుడో చెప్పిన కథని కూడా ఈ రియల్ లైఫ్లో మనం చూసుకోవచ్చు అనమాట. అంటే ఒక స్త్రీ అనుకున్నది, స్త్రీ ఏదైనా అనుకుందంటే అది జరగకపోతే ఇంత వికృతంగా ప్రవర్తిస్తుందా? ఏమో అండి, మీ స్త్రీలకు తెలుసు. అయితే అందరూ అలా లేరు, కానీ కొంతమంది ఇప్పటికీ అలా ఉన్నారు. చక్కని స్త్రీలు ఇప్పటికీ ఉన్నారు, మాతృమూర్తుల్లాగా ఉంటారు, కానీ అన్ని రకాలుగా ఉన్నారు. అయితే కథ అంతటితో అయిపోలేదండి. తర్వాత ఏం జరిగింది, ఆయన 2 చేతులు పోయాయి. రక్తం గారుతున్న చేతులతో గ్రామ శివార్ల బయట నడుస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తూ పైకి చూసి, పరమాత్మ ఏంటి ఘోరం, నేను ఎవరికి ఏ హాని తలిపెట్టలేదు కదా జీవితంలో, ఎందుకు ఇంతటి దారుణం నాకు జరిగింది అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందంటే అశరీరవాణి పలికింది, ఓ బ్రాహ్మణ నీకేం జరిగిందో నేను చెప్తాను విను అని. ఒకసారి నీవు ఒక దగ్గర గోడ మీద కూర్చొని ఉన్నావు, అడవిలో బయట ఎక్కడో, అక్కడ
రొప్పుతూ ఆయాసపడుతూ భయంతో శరీరమంతా కంపిస్తూ ఒక ఆవు పరిగెత్తుతూ అక్కడికి వచ్చింది. అటు ఇటు చూస్తూ భయంతో అది మీ ఎడం వైపుకు పరిగెత్తుకొని వెళ్ళింది. కాసేపటికి ఒక కసాయివాడు కత్తి తీసుకొని అక్కడికి వచ్చి ఏమయ్యా పంతులు, ఇక్కడికి ఆవు వచ్చిందా, వస్తే ఎటు వెళ్ళింది అని అడిగాడు. ఈయన మనసులో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఆవట వెళ్ళింది అని చెబితే కసాయివాడు దాన్ని నరికేసి చంపేస్తాడు. రెండోది చెప్పకపోతే అబద్ధం ఆడినట్టు అవుతుంది, చూడలేదు అంటే. నేను అబద్ధం ఆడను, సరే ఏం చేద్దామని అబద్ధం ఆడకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఇలా 2 చేతులతో ఇలా చూపించాడు. నీవు ఆ 2 చేతులతో ఇలా చూపించావు కాబట్టి ఆ కసాయివాడు వెళ్ళి ఆవుని చంపి తన కుటుంబానికి ఆహారంగా పెట్టేశాడు. అప్పుడు ఏం జరిగింది, ఈ 2 చేతులతోనే ఆవెటెళ్ళిందో నువ్వు చూపించావు కాబట్టి నీవు మాట్లాడలేదు, నువ్వే పని చేయలేదు, కేవలం సంజ్ఞ చేసావు అంతే, ఇలాగా సూచించావు. కానీ అది ఆవు మృతికి కారణమైంది. కాబట్టి అందుకే ఆ 2 చేతులు పోయాయంటే కర్మ ఎంత దారుణంగా ఉంటుంది అనేది మీకు దీంతో అర్థమవుతుంది. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అంటే చిన్న సంజ్ఞ చేసినా సూచించినా కూడా, అంటే మీరు ఏం చేశారనేది ముఖ్యం కాదు, అక్కడ ఏం జరిగింది అనేది మీ వల్ల. కాబట్టి తను 2 చేతులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇది కర్మ సిద్ధాంతం అంటే. అంటే ఈ అమ్మాయి దగ్గర మంచిగానే ప్రవర్తించాడు కదా, అయినా కూడా పోగొట్టుకున్నాడు అంటే దానికి సంబంధించిన కర్మ. అంటే ఆ చనిపోయిన ఆవు ఆ స్త్రీగా జన్మెత్తింది, ఆ కసాయి వాడు ఆ స్త్రీ భర్త అయ్యాడు. ఆ ఆవు అంటే స్త్రీగా జన్మెత్తి ఈ యొక్క కసాయి వాడిని అంటే భర్తను చంపి పగ తీర్చుకుంది. అదేవిధంగా వీడికి కర్మ రావడానికి కూడా కారణమైంది. ఎంత అక్యురేట్గా ఉంటుంది కర్మ. ఓకే, అంటే ఆవు స్త్రీగా జన్మించింది, మరి ఆ స్త్రీ చేసింది కూడా పాపమే కదా, తను మళ్ళీ దానికి ఆ పాపం తనకు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, మొత్తానికి ఇక్కడ 2 పాపాలు ఆవిడ మూట కట్టుకుంది. 2 పాపాలు మూట కట్టుకుంది, మళ్ళీ అది కూడా తనకు వస్తుంది. ఓకే, మొత్తానికి చేసుకున్న కర్మ మాత్రం మనల్ని సంవత్సరాలు దాటినా కూడా వదిలిపెట్టదండి, అస్సలు వదిలిపెట్టదండి. అంటే ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని చంపారు. కానీ ఆయన మహాభక్తుడు, పుట్టడం రాక్షస జన్మలో పుట్టాడు కానీ మహాభక్తుడు. కానీ ఆయన చంపిన తర్వాతకి పాపం అనేది ఒక వృద్ధ స్త్రీ శరీరాన్ని ధరించి ఏ ఇంద్ర అని ఆయన మొగుడు పడింది. అంటే ఇంద్రుడైనా సరే పాపం చేస్తే కర్మ అనేది వదలదు. రాక్షసుడైనా ఆయన రాక్షసుడే గాని భగవంతుని భక్తుడు అనమాట. దానివల్ల ఆయనకు ఆ పాప ఫలితం అనేది వచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము వదిలిన బాణం, పలికిన మాట, ఒలికిన నీరు, చేసిన కర్మ వెనక్కి వచ్చినట్టు చరిత్రలో లేదు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇది కర్మ సిద్ధాంతం అంటే. అసలు ఇప్పుడు అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సరే ప్రభుజీ, ఒప్పుకుంటాను కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని. అయితే చాలా చోట్ల ఈ జన్మలో చేసుకున్న కర్మలకి వచ్చే జన్మలో పాపం అనేది అనుభవిస్తారు అంటారు. అలా కాకుండా ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే పాపం అనుభవించవచ్చు కదా, మరి ఇది అన్యాయం కాదంటారా? నెక్స్ట్ జన్మ వరకు ఫార్వర్డ్ అవ్వడం అనేది. చాలా మంది అడుగుతూ ఉంటారండి ప్రశ్న. ఇది మొదటిసారి కాదు నేను వినడం, చాలాసార్లు విన్నాను, చాలాసార్లు సమాధానం చెప్పాను. మన ఛానల్ పేరు మన మహాభారతం కాబట్టి మహాభారతం నుంచి ఒక ఘట్టం తీసుకుందాం, అది ఖచ్చితంగా దీనికి మంచి సమాధానం అవుతుంది. ఒకసారి ఎప్పుడు అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిందో, కౌరవులందరూ చనిపోయారు, పాండవులందరూ శ్రీకృష్ణుడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారి 100 మంది పుత్రులను పోగొట్టుకున్నారు. వాళ్ళు శోక సంతప్తులై ఏడుస్తూ ఏం చేయాలో దిక్కుతోచక, ఏమి చేయాలో పాలుపోక, అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని చూడగానే ఇద్దరు వెళ్ళి ఆయన పట్టుకొని ఇడ్చేశారు. పట్టుకొని అప్పుడు ధృతరాష్ట్రుల వారు అన్నారు, ఏమయ్యా కృష్ణ, నీవు సాక్షాత్తు నారాయణుడివి, నీకు తెలియనిదేముంది, నేను ఇప్పుడు నేను ఒక విషయం అడగాలనుకుంటూ ఉన్నాను. జీవితంలో నిన్నెప్పుడు నేను ఏది అడగలేదు, కానీ ఇప్పుడు నేను ఇది అడగకపోతే మళ్ళీ ఎప్పుడు అడగలేను కాబట్టి అడుగుతున్నాను. నేను గుడ్డివాణ్ణి అని నాకు సింహాసనం దక్కలేదు, తమ్ముడికి ఇచ్చారు, నేను అప్పుడు బాధపడలేదు, ఎవరిని అడగలేదు. తర్వాత నా 100 కొడుకులని చెప్పినట్టు అసలు ఎప్పుడూ వినలేదు.
అది కాకుండా వారి దుష్ట పన్నాగాల్లో నన్ను భాగస్వాములు చేశారు, ఇష్టం లేకపోయినా కూడా. అయినా నేను నోరు మెదపలేదు. పుత్రవాత్సల్యం అక్కడ. అయినా కూడా నేను నోరు మెదపలేదు. అదే కాకుండా ఇప్పుడు ఆ 100 మంది వాళ్ళ దుష్ట బుద్ధితో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు చనిపోయారు. చనిపోయి నాకు పుత్రశోకాన్ని మిగిల్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాధ నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. దయచేసి చెప్పు నాకు, ఎందుకంటే గత 100 జన్మల్లో నేను పుణ్యకర్మ తప్ప ఏ పాపము చేయలేదు, నాకు తెలుసు అన్నాడు ఆయన. అంతగా ఆయన జ్ఞాని అనమాట. 100 జన్మల్లో నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, పుణ్యకర్మలే చేశాను అన్నాడు. మరి ఎందుకు నాకు ఇంతగా శోకం అనేది వచ్చింది, ఎందుకు దుఃఖం ఇంత దారుణంగా వచ్చింది అని ధృతరాష్ట్రుల వారు శ్రీకృష్ణ భగవాన్ని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు చిరుమందహాసంతో, ఎప్పుడు అదే చిరుమందహాసం ఉంటుంది, దాంతో ఆయన ఏమన్నారంటే, మామ గత 100 జన్మల్లో నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ముందు జన్మలో ఏం చేసావు? నువ్వు ఒక క్రూడైన రాజు, అడవిలో వేటకెళ్ళావు. వెళ్ళి అక్కడ హంస జంట ఇద్దరు కూడా క్రీడిస్తూ ఉన్నారు సరస్సులో. అంతేకాకుండా చిన్న పిల్ల హంసలు ఉన్నాయి 100. వాటినన్నిటినీ చూసి కళ్ళు కుట్టి ఆ 100 హంస పిల్లల్ని మంటల్లో వేసి కాల్చి చంపేశావు. ఓ మై గాడ్. అంతేకాకుండా మగ హంస కళ్ళు పీకేశావు. ఈ విధంగా, ఎందుకంటే నీవు మగ హంస కళ్ళు పీకేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు గుడ్డివాడిగా పుట్టావు. అదేవిధంగా 100 పిల్లలు తల్లిదండ్రుల ముందే చంపావు కాబట్టి నీ పిల్లలు నీ ముందే చనిపోవడం జరిగింది. ఇది నీ కర్మ అని ఆయన చెప్పడం జరిగింది. కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, కృష్ణ నీకు సర్వమూ తెలుసు, కానీ నా ప్రశ్న ఏంటంటే, నేను 100 జన్మలకు ముందు చేసుకున్న ఈ కర్మని అప్పుడే ఇవ్వచ్చుగా, ఎందుకు ఇన్ని జన్మల తర్వాత, మరుసటి జన్మ కూడా కాదండి, 100 జన్మల తర్వాతకి ఇస్తూ ఉన్నారు, ఇంత ఆలస్యం ఎందుకు అని అడిగితే కృష్ణ భగవానుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి ఏం చెప్పారు అంటే, అది దీనికి సమాధానం. నీవు 100 మంది పిల్లల్ని చంపావు, దానికి ఏం జరగాలి? నీకు కూడా 100 మంది పిల్లలు పుట్టి చనిపోవాలి నీ ముందు, అది కర్మ. కానీ వెంటనే అదే జన్మలో నీకు కర్మనివ్వాలన్నా, వచ్చే జన్మలో ఇవ్వాలన్నా నీకు 100 మంది పిల్లలు పుట్టేంత పుణ్యం లేదు నీ దగ్గర. 100 మంది పిల్లలు పుట్టాలంటే ఎంతో పుణ్యాన్ని ఆర్జించాలి. సో ఈ 100 జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల ఇప్పుడు నీకు 100 మంది సంతానం కలిగారు. సో ప్రకృతి అనేది ఎదురు చూస్తూ ఉంది నీకు కర్మని ఇవ్వడానికి. కానీ ఇవ్వాలంటే నీ దగ్గర 100 మంది పిల్లలు లేరు, చనిపోవాలంటే ముందు పుట్టాలిగా. కాబట్టి 100 జన్మల తర్వాత నీ పుణ్యం వల్ల 100 మంది సంతానం పుట్టగానే ప్రకృతి కర్మని నీకు ఇవ్వడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అంటే, కొన్నిసార్లు అదే జన్మలో ఆ కర్మని ఇవ్వడం అనేది కుదరదు, అది ఖచ్చితంగా అన్యాయం అవుతుంది. కాబట్టి ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకొని తిరగడం అనేది తప్పు. మళ్ళీ పుణ్యాన్ని ఆర్జించారు, మళ్ళీ ఆ కర్మ అనుభవించే పరిస్థితి కోసం కాలం ఎదురు చూస్తుంది. కాలము, ప్రకృతి అన్నీ కూడా ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి చట్టాల్లో కాస్త ఆలస్యం అనేది ఉంటుంది. కానీ అది ఎందుకు ఉంటుంది అనేది, ఆ సమయంలో వెంటనే ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే డిలేడ్ కర్మ, అంటే ఆలస్యమైన కర్మ అంటాం. కానీ ఇన్స్టెంట్ కర్మ కూడా ఉంటుంది, ఇమీడియట్గా వచ్చేస్తుంది కర్మ. ఒక అతను, అది ఏ సందర్భంలో వస్తుంది అంటే కొన్నిసార్లు మనం ఏదో చేస్తే వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. ఒక అతను ఒక గుర్రపుశాలలో ఉన్నాడు, గుర్రాన్ని చూసుకోవాలి, ఆ గుర్రం అంటే ఆయనకు నచ్చలేదు. అయితే కాస్త మంటను తీసుకెళ్ళి ఒక కట్టెను కాల్చి తీసుకెళ్ళి గుర్రానికి వెనుక కాలి దగ్గర ఇలా పెట్టి కాల్చాడు. పాపం దానికి బాగా కాలింది. అంటే ఇది ఒక వీడియో చూసామన్నమాట. బాగా కాలింది, అది వెంటనే వెనక్కి ఈడ్చి తన్నింది, ఆయన ఎగిరి అక్కడ పడ్డాడు. దీన్ని మనం ఇన్స్టెంట్ కర్మగా చెప్పొచ్చు. ఓకే, అంటే ఆయన అన్యాయం చేయడానికి ప్రయత్నించాడు, వెంటనే తన్నింది, దానికి బాధ కలిగింది, వెంటనే వీడికి బాధ ఇచ్చేసింది. ఓకే, ఈ విధంగా అంటే అహింసలాగా కాకుండా హింసవాదం అనమాట ఇది. అంటే కర్మలో అన్నీ ఉంటాయి అనమాట. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇది రెండు, ఒకటి కర్మ వెంటనే రావచ్చు మొదటిది, రెండవది ఆలస్యం అవ్వచ్చు. ఈ విధంగా 2 రకాలు ఉంటాయి. ఇంతే కాదండి, ఇందులో ఇంకో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత కర్మ, రెండవది సామూహిక కర్మ, అంటే ఇండివిజువల్, కలెక్టివ్.
ఓకే. అంటే నేను చేసుకున్న పాపాలకు నేను శిక్షను అనుభవిస్తాను. అది ఇండివిజువల్, అర్థమైపోతుంది. కానీ రెండో రకం ఏంటి, సామూహిక, కలెక్టివ్. అంటే సునామీలు వచ్చాయి, ఆ సమయానికి అందరికి ఒకే రకమైన కర్మ ఉందనుకోండి, చనిపోవాలి అన్నట్టుగా ప్రకృతి దాన్ని అర్థం చేసుకొని అందరిని ఒకేసారి భూస్థాపితం చేసేస్తుంది. భూకంపం కానీ, సునామీ కానీ, ఏదైనా ప్రకృతి విలేతాండం అంటాం కదా, అది సామూహిక కర్మ. ఆ విధంగా రైల్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, ఇవన్నీ అలా ఒకే రకమైన కర్మ ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గరకు వచ్చేసి, వాళ్ళు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఒకే కర్మ ఉంది కదా, ప్రకృతి దాన్ని పసిగట్టి అందరికి ఒకేసారి ఇచ్చేస్తుంది అనమాట. అసలు ఈ కర్మ ప్రారంధం అనేది చాలా విచిత్రంగా ఉంది. అంటే చాలా మంది మాట్లాడతారు కానీ లోతుగా వెళ్ళరు. ఇంకో విషయం అండి, మా అమ్మమ్మ కాదు, మా నానమ్మ తన తాత దగ్గర వినిందనమాట. వాళ్ళు 50 మంది కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళారు. ఎప్పుడో 50-60 సంవత్సరాల కిందటి విషయం, నిజమైన సంఘటన. అంటే వాళ్ళ తాత చూసారంట, అందులో ఆయన కూడా ఉన్నారంట. 50 మంది అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళారు. అయితే ఆకాశం ఉరుములు మెరుపులతో నిండిపోయి ఉంది, పిడుగుపడ్డానికి సిద్ధంగా ఉంది కానీ పడట్ల. ఊరి పెద్ద ఆయనకు బాగా తెలుసు. ఆయన వెంటనే అన్నాడు, 25 మంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి, 25 మంది ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి అని అరిచాడు. పెద్ద ఆయన కదా, అందరూ కూడా పెద్దరాయుడు లాంటి వాడు అనమాట. అందరూ అటు ఇటు వెళ్ళిపోయారు. తర్వాత అప్పటికే అది ఉరుముతుంది మెరుగుతుంది కానీ పిడుగుపడట్లా. మళ్ళీ అన్నాడు, సరే 10 మంది కలిసి 5 బృందాలుగా విడిపోండి అన్నాడు. సో 10 మంది 5 చెట్ల దగ్గరికి దూరం వెళ్ళిపోయారు. అయినా పిడుగుపడట్లేదు. మళ్ళీ ఆయన అన్నాడు, 5 10 బృందాలుగా విడిపోండి అన్నాడు. అయినా పిడుగుపడట్లేదు. చివరికి అన్నాడు, ఒక్కొక్కరు దూరం ఒక్కో చెట్టు దగ్గర ఉండండి అని చెప్పారు. ఎప్పుడైతే అందరూ విడిపోయారో, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారో, ఒక చెట్టు మీద పిడుగుపడి ఒక ఆయన చనిపోయాడు. అంటే అది ఎదురు చూస్తుంది ఆయనని, ఆయన మీద పడాలి అని అక్కడ రాసి ఉంది. కానీ మిగతా వాళ్ళకి ఆ కర్మ లేదు కాబట్టి సామూహికంగా ఉన్నప్పుడు అది రాలేదు. వ్యక్తిగతంగా ఉండడానికి ఎదురు చూస్తూ ఉంది. అది అర్థం చేసుకున్న ఊరు ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడైనా పోతాడు అని చెప్పి. ఆయన ఒక యోగి లాంటి ఆయన. ఆయన ఎవరో తెలియదండి, కానీ అర్థం చేసుకున్నారు. లేదంటే సమూహంగా ఉంటే అందరూ బతికే వాళ్ళేమో కదా. అంటే ఎప్పటికీ సమూహంగా ఉండలేరు కదా. అంటే ఇక్కడ మన జ్ఞానం అనేది మనకు చక్కగా పనిచేయాలి. ఏంటి అంటే ఎప్పటికీ ఎవరు ఇక్కడ బ్రతకలేము, ఏదో ఒక సమయంలో పోయేవాళ్ళమే. ప్రకృతికి ఎదురొడ్డి మనం వెళ్ళలేమండి. ఎందుకంటే ప్రకృతి మనకి కర్మనిస్తుంది. నార్మల్గా పవర్డ్ బై ఇంటెల్, పవర్డ్ బై గూగుల్ అని చదువుతూ ఉంటారు. ఈ ప్రకృతి అనేది పవర్డ్ బై గాడ్, ఎవరికి చేయాలి. కాబట్టి అది అర్థం చేసుకున్నాడు కాబట్టి అనవసరంగా ఎదురెళ్ళడం ఎందుకని విడిచిపెట్టాడు. ఓకే, మొత్తానికి ఆ సందర్భంలో కొంతమంది చనిపోయారు. ఒక్కరే చనిపోయారు. అంటే అందరూ విడిపోయి ఒక్కొక్కరు ఒక్కో చెట్టు వరకు వెళ్ళే వరకు పిడుగుబడలేదు. ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి. ఒక్కొక్కరు ఒక్కో చెట్టుకు 50 చెట్లకు 50 మంది వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద పిడుగుబడి ఒక్కరు మాత్రమే చనిపోయారు. అంటే మిగతా వాళ్ళు కలిసినప్పుడు పిడుగుబడలేదు. ఎప్పుడైతే విడిపోయాడో అవకాశం వచ్చిందో పిడుగుబడి అని చనిపోయాడు. ఈ విధంగా దీన్ని మనము అర్థం చేసుకోవచ్చు. అంటే వెంటనే వచ్చే కర్మ, ఆలస్యం అయ్యే కర్మ, రెండు ఆ రకంగా వ్యక్తిగతంగా జరిగే కర్మ. మళ్ళీ ఇంకో కర్మ ఏంటి అంటే ఈ యొక్క సామూహిక కర్మ. ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయండి. అంటే చాలా కర్మ సిద్ధాంతం అనేది మీరు మొదట్లో చెప్పినట్టు సముద్రం అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ, మనకు అంటే ఒక తల్లిదండ్రులకు పుట్టే కొడుకులు కూడా కర్మ వల్లే. ఓకే, అంటే ఎలా అంటే రుణానుబంధ పుత్రుడు మొదటివాడు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినా, లేదా ఎగ్గొట్టే ఉద్దేశం లేకపోయినా, ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా ఇవ్వకుండా చనిపోయినా, వారికి కొడుగ్గా పుట్టి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిస్తారు. ఇది రుణానుబంధ పుత్రుడు. ఇది రెండో వాడు ఉన్నాడు, శత్రుపుత్ర. శత్రువు, ఎవరైతే విని శత్రువులాగా చూశాడో వాడు ఆ భావనతోనే చనిపోయాడు. పూర్వజన్మలో శత్రువులా చూసి ఆ భావనతో వాడు చనిపోయాడు. మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ఎలా? వీడి పుత్రుళ్ళ తీసుకొని వీడిని రాచి రంపానబెట్టి చిత్రవెద చేసి ఎన్నో ఆపదలకు గురి చేసి వాడికి ఉన్న కాస్త కుస్త కీర్తి ప్రతిష్టలన్నీ మంటగలిచేలా చేసి అసలు వీడు ఎందుకు పుట్టాడురా బాబు అనుకునేలా చేస్తారు. వాడు శత్రుపుత్రుడు. అంటే కర్మ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇప్పుడు ఇది కూడా చెప్తూ ఉన్నాను, గజన్మలో చేసింది. మూడో పుత్రుడు ఎవరు? తటస్థ పుత్ర. అంటే ఏమీ చేయడు, అంటే ఏమైనా చెప్తా చేస్తాను అంటాడు, ఏమీ చేయడు. ఈ విధంగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత కాస్త కుస్తాను జాబ్ ఏదో వచ్చిందుకే వెళ్ళిపోతాడు.
ఓకే. ఎప్పుడు పట్టించుకోడు పేరెంట్స్. ఆయన తటస్థ పుత్రుడు. మంచి నాలుగో వాడు చేయడు, ఉన్నాడు. చెడు చేయడు. ఆ ఇది విధంగా బానే ఉంది కొంతలో కొంత. అంటే కాస్త పెరిగేంత వరకు ఏమీ చేయడు. పెరిగి తనకంటూ ఒక ఉద్యోగం వచ్చేసి కాస్త సెటిల్ అయ్యాక పేరెంట్స్ నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతాడు. ఓకే. స్టార్టింగ్లో కాస్త పర్లేదు అనిపిస్తాడు, బట్ సాఫ్ట్ అనిపిస్తాడు. కానీ తర్వాత వాడు కూడా వెళ్ళిపోతాడు, పట్టించుకో. ఓకే. ఇది మూడో పుత్రుడు. మరి నాలుగో పుత్రుడు ఎవరండి? సత్కర్మ పుత్ర. అంటే ఎవరికైతే ఈ యజమాని, ఈ తల్లిదండ్రులు లేదా తండ్రి ఎవరికైతే విశేషమైన సేవ చేశాడో, ఎవరికైతే ఏదో హృదయం అనేది ఆహా ఇంత బాగా సేవ చేశాడు, వీరికి రుణం ఎలా తీర్చుకోవాలి అనిపించింది ఎవరికైతే, వారు ఈయనకి పుత్రుడిగా జన్మించి చిన్నప్పటి నుంచి మంచి పేరు తీసుకొచ్చి, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి, ఇల్లు బంగ్లా కట్టి, ఆ తర్వాత నౌకరు చాకలు అందరినీ తీసుకొని వచ్చి తల్లిదండ్రులను దగ్గరుండి బాగా చూసుకొని ఈ పుత్రులు ఉన్నారే, నాలుగో వ్యక్తి. ఓకే. సత్కర్మ పుత్ర అంటే తను చేసిన కర్మలన్నీ మంచివైతే, అంటే తను ఎవరికైతే మంచి చేశాడో వాళ్ళు ఈయనకు మంచి చేయాలని భావించి ఈయన పుత్రుడిగా జన్మ తీసుకొని ఆయనకు మేలు చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి పుత్రికల విషయంలో ఏమన్నా ఇలాంటి స్టోరీ ఉందా? ఇంకా అది కూడా ఉందండి, అది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏముందండి, ఒకే విషయం. కర్మలో మనం ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఆపోజిట్గా గజ్జన్మలు ఏమైందని తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆహా గజ్జన్మలో ఏదో ఉంది, వాళ్ళు మంచి చేస్తూ ఉంటే గజ్జన్మలో వారికి నేను మంచి చేశాను. ఈ విధంగా ఓ అంశం మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొక పుత్రుడు ఉన్నాడండి, మర్చిపోయాను. ఐదో పుత్రుడు పంచమ పుత్ర. తను సాధుపుత్రుడు. అంటే తన ఇంట్లో జన్మ తీసుకుంటాడు. తాను ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఆ భగవద్ విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని తను దాన్ని ఆచరించి తల్లిదండ్రులకు కూడా ఆ విజ్ఞానాన్ని పంచి వారు ముక్తి పొందేలా చేస్తాడు. ఈ పుత్రుడు చాలా అరుదండి, చాలా కష్టం మీద పుడతారు. అంటే ఎవరైతే ఒక విధంగా చెప్పాలంటే మీకు లాంటి వాళ్ళు ప్రభుజీ. హరే కృష్ణ. అంటే వీళ్ళు ఎవరు అంటే ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసే గురువు దగ్గరికి వెళ్ళి ఈయన సేవ చేసి ఉండొచ్చు. ఆ గురువు చాలా ఈయన సేవకు మెచ్చి ఆయన యొక్క ఇంకో శిష్యుడు కానీ లేదా ఆయన కానీ ఎవరైనా పంపించి ఉండొచ్చు ఈయన కొరకు. ఈయన మర్చిపోయినా సరే ఈయన చేసిన సేవకు మెచ్చి ఆయన ఎవరో శిష్యుల్ని ఈయనకు పుత్రుడిగా పంపించి మార్గనిర్దేశనం చేయొచ్చు ఈ జీవితంలో. ఓకే. ఈ విధంగా 5 పుత్రులు వెంటనే పుట్టారు కదండి, వచ్చే జన్మలోనే పుడతారు. కర్మ అనుభవించాలి, మళ్ళీ పరిపక్వత చెందాలి, ఆ ప్రారంధం రావాలి, మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత అప్పుడు ఎదురు చూస్తుంది అనమాట కాలం కూడా. అంటే చాలా అదే విచిత్రంగా ఉంది గురుజీ. అదే జన్మలో అయిపోతే ఓకే పర్వాలేదు, కానీ ఆ జన్మలో అది చేయడానికి పాసిబిలిటీ లేకపోతే వచ్చే జన్మ కోసం అది ఎదురు చూస్తుంది అనమాట. అందుకే మీకు ఇవన్నీ చెప్పాను. చాలా చాలా అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. సో పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకుంటారు, ఈ కథ అనొచ్చు, ఇన్ఫర్మేషన్ అనొచ్చు, మన పిల్లలు ఎలాంటి వాళ్ళు, సో మనం ఇప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్క పేరెంట్ కొంచెం ఆలోచిస్తారు. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేది ఉంది. మనకు పుట్టే పిల్లలు ఇలాగా మనం గత జన్మలో ఇలా చేస్తేనే ఇలా పుట్టారు అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు ప్రభుజీ. ఖచ్చితంగా ప్రభుజీ, ఇప్పటి వరకు మీరు చెప్పిన కథలే అనుకోవచ్చు, లేదంటే కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు అనుకోవచ్చు, చాలా చాలా భయం కలిగిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. సో నాకైతే అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా కర్మ సిద్ధాంతం అనేది అనిపిస్తుంది. కొంచెం పాజిటివ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అండి. ఏమన్నా కర్మ సిద్ధాంతం వల్ల, కర్మ వల్ల జరిగిన మంచి సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మంచి ప్రశ్న అడిగారు, మనం బ్యాలెన్స్ చేద్దాం మీరు అన్నట్టుగా. భయపడి వీడియో మధ్యలోనే ఆపేయకూడదు కదా వాళ్ళు. అవును ప్రభుజీ. అయితే మంచి సంఘటనలు కర్మ వల్ల జరిగింది అంటే నాకు ఒక కథ ఇంకో ఉదాహరణ గుర్తొస్తున్నాయండి. ఒకటి నృగ మహారాజు. ఆయన చాలా దానశీలి, చాలా దాన ధర్మాలు చేసేవాడు. అంటే చేతికి ఎముకలేదు అంటారు కదా, చేయి పెద్ద చేయి అంటూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. వచ్చిన వారి వద్ద కాదు లేదు అనే విషయం లేకుండా ఇచ్చి పంపించేవాడు. అందరూ కూడా ఆయన రాజ్యంలో సుఖశాంతులతో సస్యశ్యామలుగా అంతా చక్కగా ఉందన్నమాట. అలాంటి చోట ఒకసారి ఆయన బ్రాహ్మణులందరికీ కూడా 1000 ఆవులను దానం చేయడం జరిగింది. దానం చేసిన తర్వాత బ్రాహ్మణుల ఆనందంతో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ మందలోని ఒక ఆవు దానం చేయబడింది, ఆ బ్రాహ్మణుతో వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి
ఈ యొక్క నృగమహారాజు గోశాలలో దూరింది మళ్ళీ. అది ఈయనకు తెలియదు. ఓకే. తెలియక మరుసటి రోజు అదే ఆవుని మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాడు. ఇద్దరికి దానం చేసినట్టు. ఒకే ఆవుని ఇద్దరికి దానం చేశాడు. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఆ బ్రాహ్మణుడు వచ్చి అది మీరు నాకు దానం చేశారు, శాస్త్రోక్తంగా పరిచర్య చేసి యజ్ఞం చేసి మరీ నాకు దానం చేశారు, ఇప్పుడు నేను దాన్ని తిరస్కరించలేను, దాన్ని నేను దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే నాకు పాపం తగులుతుంది, ఆవుని నాకు ఇచ్చేయండి అని ఆయన వచ్చాడు. ఈ లోపల ఈయన వచ్చి మీరు నాకు కూడా అలాగే శాస్త్రోక్తంగా దానం చేశారు కాబట్టి మీరు నాకే ఇచ్చాలి, లేకపోతే నాకు పాపం తగులుతుందని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రాజుగారు తలబట్టుకున్నాడు ఎవరికి ఇవ్వాలి అనేది. ఆయనకిస్తే ఈయన నాకు పాపం తగులుతుంది అంటాడు, ఈయనకిస్తే ఆయన నాకు పాపం తగులుతుంది అంటాడు. ఎవరికి ఇచ్చినా ఈయనకైతే పాపం తగులుతుంది ఖచ్చితంగా. ఏం చేయాలన్న సంకటమైన పరిస్థితుల్లో ఆ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళో తెలియక ఆయన దగ్గర పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు కూడా ఆయనని శపించారు. అంటే బ్రాహ్మణ శాపం అనేది చాలా దారుణం అన్నమాట. ఆ విధంగా కొన్ని రోజులకి ఆయన మరణించడం జరిగింది. ఏమని చెప్పించారు ప్రభుజీ? అంటే వారి మనసులో అసంతృప్తే శాపం అనమాట. మాకు న్యాయం చేయలేదు నీవు అన్నట్టుగా. బ్రాహ్మణుడు శపించనవసరం కూడా లేదు. అంటే జనరల్గా ఈ సందర్భంలో చాలా మంది ఏమనుకుంటారంటే రాజు దగ్గర ఇంకా చాలా ఆవులు ఉంటాయి కదా, వాటిని ఎవరో ఒకటి ఇవ్వచ్చు కదా. అదే కానీ ఆవుని శాస్త్రోక్తంగా దానం చేసిన తర్వాత ఆవు బాగోగులు ఎవరికైతే దానం ఇవ్వబడిందో వారు చూసుకోవాలి, లేకపోతే వారికి పాపం తగులుతుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, మాకు పాప భీతి ఉంది, ఒకవేళ మాకు పాపం తగిలితే ఎలా అని చెప్పేసి వాళ్ళు మాకే ఇవ్వండి ఇద్దరు కూడా అనడం జరిగింది అనమాట. రాజు ఇస్తానన్నాడు వేరే ఆవులు, కానీ అది దానం ఇవ్వబడింది అప్పటికే. ఓకే. ఈ విధంగా అది ఇబ్బంది అయిందనమాట. తర్వాత చనిపోయిన తర్వాత యమధర్మరాజు అన్నారు, నీకు మొదట నీవు ఈ యొక్క కర్మ వల్ల వచ్చే ఫలితాల్లో మంచి ఫలితాలు ముందు కావాలా, లేకపోతే చెడు ఫలితాలు, అంటే పాపకర్మల పుణ్యకర్మలు అని అన్నాడు. నాకు పాపకర్మ ఫలితాలు ముందు ఇవ్వండి అన్నాడు. వెంటనే ఏం జరిగింది, ఈయన వెళ్ళి ఒక బావిలో ఒక పెద్ద బలిగా అయిపోయాడు. అంటే ఒక ఎండిపోయిన బావి అన్నమాట. అక్కడ తను బల్లిగా అయిపోయి ఆకలి దప్పులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. భయపడకండి, మీరు పాజిటివ్ అన్నారు, పాజిటివ్ చెప్తా, నేను ఇంకా అవ్వలేదు, నాకు అది గుర్తుంది, మళ్ళీ భయపెట్టదలుచుకోలేదు నేను. అయితే అది ఏం జరిగిందంటే అది ఏ రాజ్యం, ద్వారక. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఏలుతూ ఉన్నాడు ద్వారకని. అయితే కృష్ణుడి కొడుకైన సాంబ వెళ్ళి చూసి, అరే ఇది భలే ఉంది, ఇంత పెద్ద బల్లి ఏంటి బావిలో అని చేయబెట్టి లాగడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం అవ్వలేదు. వెళ్ళి శ్రీకృష్ణ భగవానునికి చెబితే ఆయన వచ్చి అలవోగ్గా అతను ఎడం చేయని ఇలా చాచి చేయి లోపలికి వెళ్ళిపోయింది, భగవంతుడు కదా, అలవోగ్గా దాన్ని బయటకు లాగేశాడు. వెంటనే ఎప్పుడైతే భగవంతుని స్పర్శ తగిలిందో వెంటనే అది గొప్ప, అంటే ఒక దగదగ మెరుస్తూ ఉన్న ఒక మంచి రూపం అనేది వచ్చింది ఆయనకి. చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కృష్ణ భగవానుడికి ముందే అర్థమైపోయింది, ఆయనకి సర్వము తెలుసు, కానీ ఎదుటి వాళ్ళకు మిగతా వాళ్ళందరికీ అర్థం అవడం కోసం ఏంటయ్యా ఇదేంటి అని అడిగితే ఆయన చెప్పడం జరిగింది. ఇదండి జరిగింది, వాళ్ళు శాపం ఇచ్చారు, అందుకే ఇలా బల్లయ్యానండి అన్నారు. కానీ అదే గత జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఉంది అన్నారు. ఏం చేశావు అంటే, మీ యొక్క భక్తుడు ఒకసారి నా రాజ్యానికి వచ్చారు, ఆయనకు భజనలు చేసుకోవడానికి, భక్తియుత సేవలు చేసుకోవడానికి మందిరం ఏమీ లేదు, కావాలి అంటే దగ్గరుండి నేనే కట్టించాను. నేను మందిరం కట్టించడం వల్ల ఆయన అమితానందంతో నాకు దీవెనిచ్చారు. ఏంటి, నీవు ఎప్పటికైనా సరే నా ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవాని దర్శనాన్ని కలుగ్గాక అని ఆయన అన్నారు. అందుకని ఈ బ్రాహ్మణ శాపం జరిగినా కూడా ఇక్కడ మంచి కర్మ చేసుకున్నాడు, భక్తునికి సేవ చేశాడు, కాబట్టి ఏం జరిగింది, దర్శనం కాదు స్పర్శే. తను ఏకంగా భగవంతుడు దగ్గరుండాన్ని ఉద్ధరించడం జరిగింది. ఈ విధంగా సత్కర్మలు చేసుకున్న వాళ్ళు సాక్షాత్తు, అంటే ఆయన ఒక భక్తునికి చేసిన సేవ అనే కర్మ వల్ల సాక్షాత్తు భగవంతుడి దర్శనం ఆయనకు లభించిందనమాట. ఆ భగవంతుడి దర్శనం లభించడం వల్ల దాని తర్వాత ఆయనకున్న పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కర్మ వల్ల మంచి కూడా జరుగుతుంది. ఇది ఒకటి. కాస్త ఆనందంగా అనిపిస్తుందా? చాలా. ఇంకో విషయం చెప్తానండి. ఒకసారి ఒక రాజ్యంలో రాజు యొక్క కూతురు, అంటే యువరాణి, తను చెలికత్తెలతో స్నానం చేయడానికి ఒక రాజ్యం బయట ఉన్న సరస్సుకి వెళ్ళింది. ఆ సరస్సు అనేది కొండ ప్రాంతం పక్కకే ఉందన్నమాట. అక్కడ తను స్నానం చేస్తూ ఉంటే అకస్మాత్తు ఒక మొసలి వచ్చింది అందులోకి.
ఈ మొసలి వచ్చి రావడంతో భయపడిపోయి ఆ చెలికెత్తలందరూ తలో దిశలో పారిపోయారు. వాళ్ళందరూ పారిపోయేసరికి ఈ యువరానికి ఏం చేయాలో తెలియలేదు. యువరాణిని వదిలేసి పారిపోయారు వాళ్ళు మొసలితో పోట్లాడలేరు కాబట్టి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. తను అరుస్తోంది, ఎవరైనా కాపాడండి అని. ఈ సమయంలో మొసలి దగ్గర వరకు వస్తుంది, యువరానికి ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఇది ఒక సంఘటన, గుర్తుపెట్టుకోండి. ఇదే సమయంలో ఈ సరస్సు పక్కకి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక అనాథ ఉన్నాడు. తను జీవితంలో సర్వాన్ని కోల్పోయి, తల్లిదండ్రులు లేరు, నాన్న వాళ్ళు ఎవరూ లేరు, డబ్బు లేదు, పేరు లేదు, ఏమీ లేదు, అన్నీ కోల్పోయి అసలు ఈ జీవితం ఎందుకు నాకు శూన్యం అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకొని చనిపోదాము అని ఆ కొండ మీదకి వచ్చాడు. ఇది రెండో సంఘటన. ఆ కొండ మీద నుంచి ఆయన దూకాడు చనిపోతాను. ఎప్పుడైతే ఆయన దూకాడో ఇక్కడ ఈ సంఘటనలో మొసలి యువరాన్ని తినడానికి దగ్గర వరకు వచ్చింది. మధ్యలో ఆయన డబీల్మని పడ్డాడు. అప్పుడు అరే నాకంటే పెద్ద జంతువు ఏదో వచ్చిందిరా బాబోయ్ అని మొసలు అక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు ఇంకా మంచి సంఘటన ఏంటంటే, ఈ యొక్క యువరాణి తను చూసింది, వీడెవడో పైనుంచి పడ్డాడు, మొసలు పారిపోయింది. వెంటనే యువకుడు చేయబట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. తండ్రి వెళ్ళి, నాన్న ఈరోజు నేను చనిపోయేదాన్ని అనింది. ఏమైంది చిట్టి తల్లి అని ఆయన అడిగారు. అప్పుడు ఏ విధంగా ఈ యువకుడు పైనుంచి దూకాడో తను చెప్పింది. ఈ వీరుడు ధీరుడు శూరుడు పైనుంచి దూకి నా ప్రాణాలు కాపాడాడు, నన్ను నా ప్రాణాలు కాపాడడానికే దూకాడు. అంటే తనకు తెలియదు, ఆత్మహత్య చేసుకుంటాను తెలియదు, తనకి తెలియదు. తను అనుకుంది తను అరిస్తే తను కాపాడడానికి తను పైనుంచి దూకాడు. కాబట్టి ఈ వీరుణ్ణి ధీరుణ్ణి శూరుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అనింది. వెంటనే తను ఏమైపోయాడు, రాజ్యానికి రాజైపోయాడు. అంటే ఏం జరిగింది అంటే, ఈ పిల్లాడు గత జన్మలో ఎన్నో చెడు కర్మలు చేశాడు, వాటితో పాటుగా చాలా మంచి కర్మలు కూడా చేశాడు. ఆ చెడు కర్మల ఫలితాలు ముందొచ్చి అన్నీ కోల్పోయాడు. అసలు జీవితం శూన్యం అనుకున్నాడు, చనిపోదాం అనుకున్నాడు. అదే రోజు తనకు మంచి సమయం స్టార్ట్ అయింది, మంచి కర్మలు స్టార్ట్ అయ్యాయి. అంటే చచ్చిపోదాము అని కొండ మీద నుంచి దూకిన పిల్లాన్ని కాలు పట్టి లాగి దేశానికి రాజుని చేసింది, అది కర్మ. అంటే ఆనందంగా అనిపిస్తుంది చాలా. అంటే ఒక్క రోజులో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు, రాత్రికి రాత్రే లంకి బిందెలు దొరికాయి అంటే ఏదో కథలు అనుకున్నాను. కానీ ఇదొక వింత సంఘటన, అదృష్టం వరించిన సంఘటన. అంటే కర్మ తప్ప ఏమీ లేదండి. అంటే మనం ఏదో అనుకుంటాం ఇలాగే లంక బిందెలు అదృష్టం, కానీ దాని వెనకాల ఏముంది, మనకు కనిపించని గత జన్మ కర్మే ఉంది, కానీ మంచి కర్మ. ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు హ్యాపీగా మంచి కర్మ గురించి కూడా చెప్పారు. కొంచెం భయం అంతా పోయింది ప్రభుజీ. అసలు వాస్తవం అనేది అంటే మనకి చెడుతో పాటు మంచి ఉంటుంది, మంచితో పాటు చెడు ఉంటుంది. సుఖ దుఃఖాలు ఎలాగో, కష్ట నష్టాలు ఎలాగో, ప్రతిదానికి ఒక పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటాయి. బట్ నెగిటివ్ ఎప్పుడైతే తట్టుకుంటారో పాజిటివ్ అనేది మనల్ని ఆటోమేటిక్గా తీసుకువెళ్తుంది లైఫ్ అనేది. సో మీరు ముందు భయంగా భయపెట్టేశారు, భయంకరమైన కథలు చెప్పి, తర్వాత ఒక రిలాక్సేషన్ రిలీఫ్ ఇచ్చారు. ప్రభుజీ, ఇంకో ముఖ్యమైన విషయం అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. జనరల్గా పుణ్యకర్మలు అనుభవించిన వాళ్ళు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారంటారు, పాపకర్మలు చేసిన వాళ్ళు నరకంలో దుఃఖాలు అనుభవిస్తారంటారు. అయితే ఆల్రెడీ గత జన్మలో పాపకర్మలు చేసిన వాళ్ళు బాధలు అనుభవించేసి వస్తారు. మళ్ళీ ప్రజెంట్ జన్మలో ఎందుకు బాధలు పడుతుంటారు, దానికి కారణం ఏంటంటారు? చక్కటి ప్రశ్న. డబుల్ ధమాకా. అంటే పైన ఆల్రెడీ బాధలు పడుతున్నాము చేసిన పాపాలకి, మళ్ళీ కింద కూడా బాధలు పడుతూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ డబుల్ ధమాకా అంటున్నారు, అంతే కదా? అంతే. అయితే మీ ప్రశ్న కాస్త మార్చుకోవాలి. మీరేమడుగుతున్నారు? ఆల్రెడీ పైన నేను దుఃఖాలు అనుభవించాను పాపాలకి, మళ్ళీ కిందెందుకు అనుభవిస్తున్నాను అన్నారు. మరి సుఖాల గురించి ఎందుకు అడగట్లేదు? మరి పైన నేను సుఖాలు అనుభవించి వచ్చానండి, కిందెందుకు సుఖాలు అని అడుగుతున్నారా? దుఃఖాల గురించే అడుగుతున్నారు. కష్టపెట్టేవి అవే కదా అని కూడా తెలుసుకుందాము. చిన్న ఉదాహరణ అండి. మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి. 50,000 రూపాయలు తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్లో మీరు షాపింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ అన్నీ కొన్న తర్వాత బిల్ ఎంత అయింది? 49,995 రూపాయలు అయింది. ఇంకా మీ దగ్గర ఎన్ని డబ్బులు మిగులుతాయి? 5 రూపాయలు మిగిలాయి. 5 రూపాయలు మిగిలాయి. అంటే అలా కొనేసారు మీరు మొత్తం.
ఇంకా 5 రూపాయలు మిగిల్చారు, ఇంకా 5 రూపాయలతో మీరు ఆ షాపింగ్ మాల్లో కొనాలి. ఓ ఏమైనా కొంటారా? చాక్లెట్ వస్తుందేమో. కానీ షాపింగ్ మాల్లో ఏం లేవే. ఆ షాపింగ్ మాల్లో అన్నీ కూడా మినిమం 50 రూపాయలు. బ్యాలెన్స్ ఉంచేసుకుంటాను. 5 రూపాయలు మీ దగ్గరే ఉంచేసుకుంటారు, ఎందుకంటే అక్కడ మీరు ఖర్చు పెట్టలేరు కాబట్టి. ఎస్. ఇప్పుడు దాన్ని ఇంటికి వచ్చేసారు 5 రూపాయలు తీసేసుకొని. ఇంటి పక్కకే చిల్లర కొట్టు అంటే కిరాణా షాప్ అంటారు కదా, అది ఉంటుంది. అక్కడ 5 రూపాయలకి ఏమైనా దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? చాక్లెట్స్ దొరుకుతాయి. అక్కడ దొరుకుతాయి, షాపింగ్ మాల్లో దొరకవు. కానీ ఇక్కడ 5 రూపాయలకి ఏదో ఒకటి దొరుకుతుంది, కొనొచ్చు. ఇదేమి సమాధానం? అంటే ఓకే. మన పెద్ద పెద్ద బాధలు, శిక్షలు అన్నీ నరకంలో పడేశాం. అక్కడ వాళ్ళు మనకి ఇవ్వలేరు. కొన్ని బాధలు చాలా చిన్న చిన్న బాధలు, బ్యాలెన్స్ అవి ఇవ్వలేరు మనకు. ఆ బ్యాలెన్స్ ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. ఓకే. ఎలా ఉంది? ఈ చిన్న చిన్న బాధలు పడలేక అవే బాధలు అనుకుంటున్నారు. ఆ చిన్న బాధలు అంటే చిల్లర బాధలు. ఆ చిల్లర బాధలు కూడా పడలేక ఆత్మహత్యలు, పాప ఏది అది అని, ఓ భగవంతుడు ఉన్నాడా లేడా అని ఏదో అరుస్తూ ఉన్నారు. అంటే అప్పటికే పెద్ద పెద్ద గొప్ప శిక్షలన్నీ అక్కడ అయిపోయాయి, బాధలనికి దుఃఖం అక్కడ అయిపోయింది. ఆ మిగిలిన కొన్ని చిన్న బాధలు ఇక్కడ పడి, అది కూడా పడలేక అరుస్తూ ఉన్నారు. ఓకే. చాలా సింపుల్గా, చాలా క్లియర్డ్గా చెప్పారు. అంటే ఆధునిక ప్రేక్షకులకి శాస్త్రం కన్నా ఆధునిక ఉదాహరణలు ఎక్కువగా అర్థమవుతాయి. సో మొత్తానికి ఏదైనా బ్యాలెన్స్ అయినా మనం ఇక్కడ అనుభవించాల్సిందే. అంతేనండి, చాలా సింపుల్. ఓకే. అసలు ప్రభుజీ కర్మ సిద్ధాంతం కానీ, పునర్జన్మలు, జన్మలు, ఇదంతా వింటుంటే ఒక క్రూరమైన వ్యవస్థ అని చాలామంది అంటారు. నాకు ఒక్కొక్క సందర్భంలో అలాగ అనిపిస్తూ ఉంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? మీరిచ్చే సమాధానం ఏంటి? నేను ఇచ్చే సమాధానం మీకు ముందే తెలుసు, కానీ ఏంటి అనేది చెప్తాను. కర్మని క్రూరమైన వ్యవస్థ అనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. కానీ నేనేమంటాను అంటే, కర్మ నిజంగా ఒక క్రూరమైన వ్యవస్థ కాదు. అది భగవంతుడు మనకి ఎంతో ప్రేమతో చేసిన ఏర్పాటు అని నేను అంటాను. ఏమనిపిస్తుంది మీకు? ఎలా అంటే భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కరిష్యతి. అంటే అర్జునుడికి ఆయన బోధిస్తూ ఉన్నాడు, కానీ అది మనందరికీ. ఆయన ఏం చెప్తూ ఉన్నారు? మీరందరూ, ఈ జీవులందరూ కూడా శాశ్వత కాలానికి నా యొక్క అంశాలు, నా బిడ్డలు అని అని చెప్తూ ఉన్నారు. అంటే మరి సొంత బిడ్డల్ని కసాయి తండ్రిలాగా ఇబ్బంది పెట్టే వ్యవస్థ ఆయన ఎందుకు పెడతారు? కాస్త ఆలోచించి అర్థం చేసుకోవాలి, లేకపోతే తప్పుడు అర్థం అనేది వచ్చేస్తుంది. ఏంటి అంటే ఈ కర్మ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరైతే విచ్చలవిడిగా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారో వారు బాధలు పడతారు. కాబట్టి మొదటి విషయము, నేను ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా వ్యవహరించకూడదు. ఇది మొదట మనం నేర్చుకోవాలి. రెండో విషయము, ఎదుటివారిని, ఇతర జీవులను గౌరవించడం నేర్చుకోవాలి మనం. అంటే మనం ఏం చేసినా ఎదుటివారు ఇబ్బంది పడకూడదు. వారు ఇబ్బంది పడితే మనమే ఇబ్బంది పడతాం. ఎలా? మనం ఎంత ఇబ్బంది ఎదుటివారికి పెడుతున్నామో ప్రకృతి ద్వారా, కర్మ సిద్ధాంతం ద్వారా అంతే ఇబ్బంది మనకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒకరిని ఇబ్బంది పెడితే నేనే ఇబ్బంది పడుతున్నాను. మరి నా ఇబ్బందిని ఎవరు సృష్టించారు? భగవంతుడు. నేనే సృష్టించాను. మరి ఎందుకు సృష్టించుకుంటున్నావు? అంటే నీవు ఇబ్బందిని సృష్టించుకొని అదే మళ్ళీ నీకు తిరిగి వచ్చినప్పుడు గగ్గోలు పెడుతూ ఉన్నావు, అయ్యో ఇది ఎందుకు వచ్చింది అని. అంటే మనము చేయకూడదు. అంటే మనము చేసే తప్పులకు మనమే బాధ్యులం, మనము చేసే కర్మలకు మనమే బాధ్యులం, మనం చేసే పొరపాట్లకు మనమే బాధ్యులం. అంటే భగవంతుడు బాధ్యుడు కాదు, ప్రకృతి బాధ్యుడు కాదు, ఇంకా ఎవరూ బాధ్యుడు. అయితే ఇక్కడ భగవంతుడు అనేవాడు నిమిత్త మాత్రుడు. మనం ఏం చేస్తున్నామో దానికి సమానమైన న్యాయాన్ని చేయడానికి ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రవేశపెట్టారు. ఇక్కడ ఇంకో చిన్న ఉదాహరణ, తండ్రి పిల్లాన్ని చక్కగా చదివించాలనుకుంటారు, కానీ పిల్లాడు చాలా ఆకతాయి, మొండి, వినడు, ఎప్పుడూ చదవడు, ఆడుతూనే ఉంటాడు, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. తన్ని చూసి తండ్రి ఎన్నోసార్లు చెప్పాలనుకుంటాడు, కానీ ఆయన వినడు. అప్పుడు తండ్రి ఏం చేస్తారు? ఒక ట్యూషన్ టీచర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెడతాడు. తన చేతిలో ఒక బెత్తాన్ని ఇస్తాడు. ట్యూషన్ టీచర్ బెత్తాన్ని ఇలా పట్టుకొని వచ్చి కూర్చో అంటుంది. ఆ అబ్బాయి అటు ఇటు చూస్తూ ఉంటాడు, అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ మీ నాన్న ఎవరు లేరు,
అంతా నేనే ఇప్పుడు నాదే రాజ్యం ఇక్కడ కూర్చో అంటుంది ఆమె. ఓకే. తను కూర్చుంటాడు. అప్పుడు ఆయన ఏమైనా తప్పు చేస్తే దండిస్తుంది. తండ్రికి తెలుసు. ఎందుకు అంటే పిల్లాడు నా పెంపకంలో పాడైపోతాడు, కానీ టీచర్ కాస్త దండించినా సరే క్రమశిక్షణ అనేది వస్తుంది జీవితం కోసం, భవిష్యత్తు కొరకు. కాబట్టి ఆ పిల్లాడు ఆ యొక్క సందర్భాన్ని ఎవరు సృష్టించారు? తండ్రి కావాలని సృష్టించాడా, లేకపోతే పిల్లాడు ఆకతాయితనం వల్ల అది వచ్చిందా? ఆకతాయితనం వల్ల వచ్చింది. అంటే ఆ టీచర్ కూడా కావాలని కొడుతుందా? లేదు, మార్చడానికే కొడుతుంది. అది మరీ భయంకరంగా కసాయిదానిలో కొట్టదు, ఏదో చిన్నగా ఒక దెబ్బ, వీలైనంతగా మాటలే సరిపోతాయి. కానీ ఎప్పుడైనా ఒక్కసారి కాస్త లైన్ దాటితే ఒక చిన్న దెబ్బ అలా వేస్తారు భయపెట్టడానికి. అది అవసరం కూడా వారికి. ఈ విధంగా మనం ఏం చేసుకుంటే అదే మనకు ఎదురు వస్తుంది. భగవంతుడు ఏం చేశాడు, ప్రకృతి ఏం చేసింది, వేరే వాళ్ళు ఏం చేశారు, అంతా మనమే చేసుకుంటూ ఉన్నాం కదా. అంటే ఎదుటివారు నువ్వు ఇబ్బంది పెట్టా, నీకు ఇబ్బంది వచ్చింది, నువ్వు అరుస్తూ ఉన్నావు. మరి ఎదుటివారికి ప్రేమను పంచు, ప్రేమే వస్తుంది. ఎదుటివారికి ఆప్యాయతను పంచు, ఆప్యాయత ఎదురు వస్తుంది. ఎదుటివారికి మంచి చేయి, మంచి నీకు మళ్ళీ ఎదురు వస్తుంది. ఎదుటివారిని క్షమించడానికి ప్రయత్నించు, ఆ క్షమాగుణమే మళ్ళీ నీకు ఎదురు వస్తుంది. అంటే మంచి చేస్తే మంచి ఎదురు వస్తుంది. మీరు మంచి చేసినా కూడా మీకు చెడు వస్తే మీరు బాధపడాలి. కానీ చెడు చేసినప్పుడు చెడు వస్తే బాధపడాల్సిన అవసరం లేదు. అంటే కాస్త ఆలోచించాలి, అరే నేను చెడు చేశాను, ఇంకోసారి చెడు చేయకూడదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం సాధ్యమేనా? ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం అంటే కొంత కష్టం అవుతుందండి. ఎందుకంటే తన మైండ్లో నేను చేసింది కరెక్ట్ అనేది ఉంటుంది. ప్రపంచంలో అందరూ అదే అనుకుంటూ ఉన్నారు, నేను చేసింది రైట్. ఎదుటివారు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని ఎవరైనా నేను చేసిందే రైట్. కానీ నేనేం చెప్తున్నానంటే నేను చెప్పింది కూడా రైట్ కాదు, ఆ భగవంతుడి శాస్త్రంలో చెప్పింది మాత్రమే రైట్. ప్రకృతి చెప్తోంది కరెక్ట్ అన్నమాట. ప్రకృతి తన పనుల ద్వారా మన కర్మని ఇవ్వడం ద్వారా నేర్పిస్తూ ఉంది మనకి కొన్ని పాఠాలు. భగవంతుడి శాస్త్రంలో కూడా ఎన్నో ఇచ్చాడు మనకి. మనం నిజంగా మనకు ఆ బుద్ధి మేధస్సు కనుక ఉంటే శాస్త్రాలు చదివి అన్నీ తెలుసుకొని పాటించవచ్చు. లేదు నేను చదవలేనండి, తెలియదండి అంటే మందిరానికి వచ్చి మన ప్రవచనాలు వినొచ్చు, ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే ప్రభుజీ నిజ జీవితంలో ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక భావనతో, ఆధ్యాత్మికతతో ముందుకు సాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. అయితే నేను చాలామందిని చూశాను, భగవంతుణ్ణి నమ్మే వాళ్ళకి బాధలు ఎక్కువగా ఉంటాయి. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటారు అసలు? భగవంతుని నమ్మే వాళ్ళకి బాధలు ఎక్కువ అనేది చాలామంది అంటూ ఉంటారు, నేను విన్నాను. కానీ అది నిజం కాదండి. ఏంటి అంటే ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముతున్నామో, ఆయన సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నామో, ఆయన మన బాధలను తీసేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏమవుతుంది, అక్కడ కర్మ అనేది ఒకటి ఉంది. కానీ సో ఆ కర్మ అనేది ఒకటి ఉన్నప్పుడు, ఆ కర్మ అనేది వాళ్ళ జీవితాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిజమైన భక్తులైతే భగవంతుని కర్మ తీసేయమని అడగరు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కర్మ నన్ను భాగవత జీవితం పట్ల ఇంకా సీరియస్ అవ్వడానికి ప్రేరణ ఇస్తుంది అనుకుంటారు. అంటే గత జీవితంలో నేను తప్పు చేశాను, ఆ కర్మ నాకు ఇప్పుడు వస్తోంది, బాధ కలిగిస్తోంది, ఈ జీవితంలో మళ్ళీ నేను చెడు కర్మ చేయను అని అనుభవిస్తున్నవన్నీ కూడా గత జన్మ బాధలు అన్నమాట. గత జన్మ బాధలన్నిటినీ నేను అనుభవిస్తున్నాను. అంతెందుకండి, మన ఆయుర్వేదం కూడా దేంతో మొదలవుతుంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం అని ఆయుర్వేదంలో కూడా రాసింది. అంటే వాళ్ళు వ్యాధుల గురించి మాట్లాడతారు కాబట్టి అలా రాసింది. పూర్వజన్మలో చేసిన తప్పులు పాపాలన్నీ వ్యాధుల్లాగా పీడిస్తాయి అని. ఈ విధంగా ఒక భక్తుడైన వాడు భగవంతుని కించపరచకుండా, భగవంతుడి మీద తనకున్న శ్రద్ధను నిర్లక్ష్యపరచకుండా ఆయన ఏం చేశారు, చేసుకున్నది నేను కదా, సో నేను అనుభవిస్తాను, పర్లేదు, ఇక మీదట చెడు కర్మను చేయను అని సంకల్పంతో ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ కూడా ఆయన ఎదుర్కొంటూ భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దుఃఖాలు ఉంటాయి. కానీ వాళ్ళు తీసేయడమే అన్నమాట. కానీ వాళ్ళు భగవంతుడి శరణు ఎప్పుడు కూడా వీడరు. అదనమాట. అంటే వాళ్ళు చేసుకున్న దుఃఖాలు వాళ్ళకు వస్తున్నాయి అంతే తప్ప భగవంతుని యొక్క శరణు పొందారు, ఆధ్యాత్మిక జీవితం చేస్తున్నారు అలా అనుకోవడానికి లేదండి. చెప్పాలంటే త్వరితగతిన కర్మలు వెళ్ళిపోతున్నాయి, కర్మ అనుభవించేస్తున్నారు ఈ జన్మలోనే, అలా కూడా అనుకోవచ్చు.
అంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక్కొక్కరికి వాళ్ళ శరణాగతిని బట్టి వాళ్ళ భక్తిని బట్టి ఆ రకంగా ఆలోచిస్తారు. అందరికి ఒకేలా ఉండదు. ఓకే. ఎవరి కర్మ వారిది ఆ విధంగా అనమాట. ప్రభుజీ, కాస్త కుతూహలంగా అడుగుతున్నాను. గత జన్మలో మనం ఏ కర్మలు చేశామో, అంటే మంచి కర్మలు చేశామా, పాప కర్మలు చేశామా అని తెలుసుకునే మార్గం ఏమైనా ఉందా గురూజీ? అంటే గత జన్మ కర్మలు మనం ఏం చేసామో తెలుసుకోవాలంట. నిజం చెప్పాలి అంటే గత జన్మ స్మృతులన్నింటినీ మనం మర్చిపోవడం ఒక గొప్ప వరం. ఓకే. ఎందుకంటే మీరే ఆలోచించండి, నాకు గత జన్మ గుర్తొచ్చింది, గత జన్మలో నన్ను చంపిన వాడు ఇప్పుడు నా మిత్రుల్లో నా పక్కే తిరుగుతూ ఉన్నాడు, నా జీవితం ఏమవుతుంది చెప్పండి? అస్తవ్యస్తం అయిపోతుంది, కకావికలం అయిపోతుంది. గత జన్మలో నా జీవితంలో ఉన్న శత్రువులు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ నా చుట్టే ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను గత జీవితాన్ని గడపలేను, ఈ జీవితాన్ని గడపలేను, ప్రశాంతతను కోల్పోతాను. అందుకని గత జీవితం గుర్తు రావడం అనేది మంచిదంటారా? అసలు కాదు. అందుకే నా చిరుమందహాసం ఎందుక అనేది అర్థం కాలేదు. ఈ క్వశ్చన్ అడగగానే ఓ చిరునవ్వు నవ్వారు, ఎందుకు అనేది అర్థం కాలేదు. కానీ మన ఆలోచన విధానాన్ని బట్టి, ఏ ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మనం ఎలాంటి జీవితాన్ని గతంలో గడిపాము అనేది మనకు తెలుస్తుంది. అంటే మన ఆలోచనలు రెగ్యులర్గా పుట్టినప్పటి నుంచి మనకి ఏ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఏ మార్గం వైపు వెళ్ళాలనుకుంటూ ఉన్నాము, ఇవన్నిటినీ చూస్తే గత జన్మలో మనం ఏం చేస్తున్నాము కొంతవరకు అర్థమవుతుంది. అంటే కొందరు ఎంత మంచి అవకాశాలు కల్పించినా సరే దుర్బుద్ధితో కొన్ని పాడు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు ఎంత దారుణమైన పరిస్థితుల్లోనైనా సరే మంచి వైపే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి బ్యాక్గ్రౌండ్, అంటే అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు, కాబట్టి ఈ విధంగా వాళ్ళు చూసి అర్థం చేసుకోవచ్చు. జన్మ వాసనలు అంటే పూర్వజన్మ పోకడలు, వాసనలు అంటారు. అంటే నాకు ఒక మంచి ఉదాహరణ గుర్తొస్తుంది మీరు అడుగుతుంటే. మన బ్రిటన్ రాజవంశంలో ఒక అబ్బాయి ఉంటుండే. అంటే తను మెయిన్, అంటే యువరాజు ఏం కాదు, కానీ వాళ్ళ బంధువుల్లో ఒక అబ్బాయి, కానీ రాజవంశంలో ఒకరు అనమాట. ఆయన చాలా కోట్ల ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అవసరం లేకపోయినా దొంగతనం చేసేవాడు. దొంగతనం చేస్తాడు, ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు పెద్ద దొంగ గత జీవితంలో, ఏదో మంచి కర్మ చేసి ఉంటాడు, రాజకుటుంబంలో పుట్టాడు, కానీ వాడు దొంగ. ఆ వాసనలు ఇంకా పోక ఇప్పుడు కూడా వాడు అక్కడిక్కడ చేయవాటం చూపెడుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా అర్థం చేసుకో. అంటే మనం నిజంగా మన మనసును చదువుకోగలిగితే మన కొంతవరకు మనం ఏ దిశలో పయనించాము అనేది కాస్త మనకు అర్థమవుతుంది. అంటే మనం పుణ్యవంతమైన జీవితమా లేకపోతే పాపమైన జీవితమా అనేది మనకు తెలుసు. ఏదైనా మన మనస్సాక్షికి తెలుసు. అంటే అన్ని పాప ఆలోచనలు వస్తున్నాయి అంటారు కొందరు. అంటే వాడు చాలా పాపమయమైన జీవితాన్ని గడిపాడు. కొందరు ఏంటంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే భగవంతుడు అంటారు, మంచి విషయాలు అంటారు, ఈ విధంగా అన్ని కూడా మంచి సద్గుణాలతో నిండి ఉంటారు, మంచి విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ గత జీవితం కూడా చాలా మంగళమయంగా, శుభమయంగా, చక్కని విషయాలతో నిండిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అయితే ఇప్పుడు మంచి కర్మలు మాత్రమే చేసుకుంటూ ఈ జన్మలో చెడు కర్మలకి దూరంగా ఉండాలి అంటే ఏదైనా మార్గం ఉందా? కేవలం మంచి కర్మలే చేసుకుంటూ ఒక్క చెడు కర్మ కూడా చేయకుండా ఓన్లీ మంచి కర్మలు, ఇది అసాధ్యం అండి. అసలు ఈ ప్రపంచం మీరు మంచిగా ఉంటానన్నా ఉండనివ్వదు, చాలా చెడ్డ ప్రపంచం. మా ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎ జెంటిల్ మ్యాన్. అంటే మంచి వాళ్ళ కోసం కాదు ఈ ప్రపంచం అనేవారు ఆయన. ఎందుకు అంటే చూడండి, మీకు ప్రాక్టికల్గా చెప్తాను. మీరు అన్నీ మంచి పనులే చేశారు ఈ జీవితంలో, అంటే మంచి పనులు పుణ్యాలు చేశారు అంటే ఏం జరుగుతుంది? మీకు కర్మ ద్వారా సుఖాలే వస్తాయి. వచ్చే జన్మలో కూడా సుఖాలే వస్తాయి. అది ఆ జన్మలో కూడా అన్ని మంచి పనులే చేశారు అనుకోండి, ఆ వచ్చే జన్మలో ఏం జరుగుతుంది? మంచిగా జరుగుతుంది. కానీ మీరు చెప్పండి, మన దగ్గర అన్ని సుఖాలే ఉన్నాయి, డబ్బు, పలుకుబడి, పేరు, అన్ని సుఖాలే ఉన్నాయి, అన్ని మంచిగా చేసాం కాబట్టి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఎవరో ఒకరు వచ్చి కాస్త మన దగ్గరికి వచ్చి ఏదో చెడుగా మాట్లాడడం, చేయడం, అన్నీ ఉన్నాయి కదా అని విర్రవీగి గర్వంతో ఏదో ఒక చెడు చేయడం జరుగుతుందా లేదా?
అంటే ఒక జన్మ మంచి చేయొచ్చు, 2 జన్మలు మంచి చేయొచ్చు, 3 జన్మలు కూడా సరే చేసాలే అనుకోవచ్చు. కానీ ఏదో ఒక జన్మలో తప్పు చేస్తాం. ఎందుకంటే చెడు సావాసం అంటే మనం మంచిగా ఉన్న మన సాంగత్యంలో చెడు వాళ్ళు ఉంటే అయిపోయింది గోవింద. కాబట్టి అది సరిపోదు, అది సాధ్యం అవ్వదు. మంచి కంటే చెడే బుర్రకెక్కుతుంది అంటారు. బుర్రకెక్కుతుంది, చాలా ఈజీ. కాబట్టి ప్రపంచమే చెడ్డది. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మనం ప్రతిసారి మంచి చేయడం అనేది సాధ్యపడదు. మంచి చేయాలని ఉన్నా సాధ్యపడదు. ఓకే, అందుకనే చాలా మంది అంటే ఇప్పుడున్న యువత కూడా చెడు మార్గంలో పయనించడానికి కారణం ఇదే కావచ్చు. కష్టపడి నెల రోజులు కష్టపడి తీసుకునే శాలరీకి ఒక్క రోజులో చెడు పని ద్వారా తీసుకునే ఆ అమౌంట్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న యువత అంతా. అది ఆ కర్మఫలం అనేది తర్వాత వెంటాడుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదండి. వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కాకపోతే మంచి వాళ్ళు ఉన్నారు యువకుల్లో. నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే 100 మంది యువకులు నాతో టచ్లో ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళు మార్గదర్శనం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ లాభ నష్టాలు, కష్టాలు అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. చాలా మందిని చూశాను. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు అన్నట్టుగా చెడు వాళ్ళు కూడా. మీరు కూడా మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఎంతో మంది యువత మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. చాలా మంది అప్రోచ్ అవుతారండి. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, ఓహో పిల్లాడు చాలా మంచివాడు అని. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, స్వామి మంచి చేయాలనుకుంటున్నాను, వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, సో మాట తీరు వల్లే మంచి అనేది తెలుసుకోవడం సాధ్యమేనా? కొంతవరకు సాధ్యమే, కానీ వాళ్ళతో ఉండి కాస్త ప్రయాణిస్తే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళని కొన్నిసార్లు పరీక్షకు గురి చేస్తూ ఉంటాం మనం. అక్కడ అర్థమవుతూ ఉంటుంది వాడి యొక్క నిజమైన క్యారెక్టర్ ఏంటి అనేది. ఓకే ప్రభుజీ, అయితే మనం మంచి కర్మలు చేసుకోవడము అనేది అంటే మంచి కర్మలు మాత్రమే చేసుకోవాలి అనుకోవడం అనేది అసాధ్యం అంటున్నారు. అసలు కర్మచక్రం నుంచి బయటపడడం అనేది ఎలాగా? ఇది అసలు సిసలైన ప్రశ్న. ఓకే, అంటే మంచి కర్మలు చేయాలా, చెడ్డ కర్మల్ని ఏ విధంగా నేను అవాయిడ్ చేయాలి, ఇదంతా కాదండి. అసలు నాకు కర్మే వద్దు అనుకోవడం అనేది అన్నిటికంటే మంచి ఉత్తమమైన ప్రశ్న. బాగా అడిగారు, సమాధానం చెప్తాను. అంటే 3 రకాల కర్మలు ఉన్నాయండి భగవద్గీతలో. శ్రీకృష్ణ పరమాత్మ వారు 3 రకాల కర్మల గురించి చెప్తారు. ఒకటి కర్మ, రెండవది వికర్మ, మూడవది అకర్మ. ఇప్పుడు కర్మ అంటే దాన్ని పుణ్యకర్మలు అనుకోవచ్చు. అంటే శాస్త్రాలకు అనుగుణంగా చేసేవి. అంటే మన ఆనందం కోసం ప్రయత్నిస్తాం. కర్మ అంటే చేసే పని. ఏం చేసిన మన ఆనందం కోసమే చేస్తాం కదండి. అది శాస్త్రాలకు అనుగుణంగా చేసే కర్మను మనం మామూలుగా కర్మ, పుణ్యకర్మ అంటాం. ఇది మొదటి. రెండోది వికర్మ, అంటే శాస్త్రాలకు విరుద్ధంగా చేసేది. మన ఆనందం కొరకే కానీ శాస్త్రాలకు విరుద్ధంగా చేయడం అనమాట. దొంగతనం చేయడాలు, ఇతరులు ఇబ్బంది పెట్టాలి, ఇవన్నీ కూడా వికర్మ కిందకి వస్తాయి. వితండవాదం అంటారు. మా ఆనందం కొరకు మేము ఏమైనా చేస్తాము అంటారు. శాస్త్రంలో ఇచ్చిన విషయాలు పట్టించుకోరు. ఇది వికర్మ. ఇప్పుడు మూడవది అకర్మ, అంటే ఇది మనం కర్మ చేస్తాం కానీ దాని ఫలితం అనేది మనల్ని అంటదు. అంటే ఆధ్యాత్మిక కర్మలు. అంటే మేము రెగ్యులర్గా ప్రతిరోజు కూడా యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాను 2 గంటలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. దీన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటాం. ఇది ఒక కర్మే. దీనికి నాకు ఏ కర్మ వస్తుంది ప్రతిఫలంగా చెప్పండి? ప్రకృతిని శిక్షిస్తుందా? లేదు. మరి ఏమొస్తుంది? ఇది భగవంతుడి అక్కడ ఉండేది. ఇది భౌతిక ప్రకృతి దీని గురించి ఏమీ చేయలేదు. కాబట్టి భౌతిక ప్రకృతికి సంబంధించిన విషయం కాదు, ఆధ్యాత్మిక విషయం. కాబట్టి భౌతిక ప్రకృతి దీనికి ఏ కర్మను ఇవ్వలేదు. ఇదే విధంగా మనం భగవంతుని గుణగణాలు, పూజలు చేయడము, మంత్రాలు చదవడం, ఇవన్నీ అకర్మల కింద వస్తాయి. అన్ని అంటే భగవంతుని యొక్క సేవ, భక్తి చేయడం అనేది. ఈ విధంగా కృష్ణ భగవానుల వారు భగవద్గీతలో చెప్పారు. అంటే ఆయన నామం చేయడము, ఆయన కథాశ్రవణం చేయడము, ఆయనకు సేవ చేయడము. మీరు ఇంతకుముందు అడిగారే, నృగ మహారాజు ఆయన భక్తునికి సేవ చేశాడు. అది అకర్మ, ఆధ్యాత్మిక కర్మ. దాని యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆధ్యాత్మికంగానే ఉంటుంది. అందుకే భగవంతుడు సాక్షాత్తు దర్శనమిచ్చారు. అంటే మనం పుణ్యకర్మలు చేస్తే పుణ్యం, సుఖం కలుగుతుంది. వికర్మ అంటే చెడు కర్మ, పాపకర్మ చేస్తే దుఃఖం కలుగుతుంది. కానీ అకర్మ అంటే మనం ఈ ప్రపంచంలో ఉండి కూడా యొక్క భగవంతునికి సంబంధించిన అంటే భక్తియుత కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు చేస్తే
పద్మపత్రమిమాంబస అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఈ ప్రపంచంలో ఉన్న దీనికి అంటకుండా, ఈ కల్మషాలకు మలినాలకు అంటకుండా భగవంతుని మనసులో పెట్టుకొని మనము ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇక్కడే ఉన్నాం, కానీ మనసు భగవంతుడి పాదాల దగ్గర ఉంది. ఓకే. కాబట్టి ఇక్కడ ఉండి మనం చేసిన కర్మలు భౌతిక ప్రపంచంలో భౌతిక కర్మల్లా కనిపించినా అవి అకర్మలే. ఏ రకమైన కర్మ మనకు రాదు. దాని యొక్క రియాక్షన్ ఏంటి అంటారా? ఎవరైతే పరిపూర్ణత సాధిస్తారో ఈ అకర్మ చేయడంలో, అంటే భక్తి కార్యక్రమాల్లో సాక్షాత్తు భగవంతుడు వారిని కర్మచక్రంలోంచి బయటకు తీసుకొని తన ధామానికి వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు. ఓకే. అందుకని పుణ్యకర్మ వికర్మ ఇవి రెండూ కూడా, అంటే మీరు ఈ కర్మ అంటే పుణ్యకర్మ చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాలి సుఖం అనుభవించడానికి, చెడు కర్మ చేసినా మళ్ళీ ఇక్కడికి జన్మ తీసుకోవాలి దుఃఖాన్ని అనుభవించడానికి. కానీ అకర్మను చేస్తే మీరు దుఃఖం అనుభవించాల్సిన అవసరం లేదు, సుఖం అనుభవించాల్సిన అవసరం లేదు, పరమానందము భగవంతుని యొక్క సాంగత్యంలో. అందుకని ఈ యొక్క అకర్మ చేయాలి అని చెప్పారు. కర్మ చేసినా ఏ రకమైన మనకు ప్రతి కర్మ అనేది రాదు. అంటే ఒక విధంగా మంత్ర జపం, భగవంతుని యొక్క నామజపం చేసుకోవడం, భగవంతుని మనసులో ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండడం, ఆయన కథాశ్రవణం చేయడం, ఈ విధంగా సేవ చేయడం లాంటివి ఈ కర్మలు చేయడం. ఇంకా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ఇది మీరు చెప్పండి, ఇది కర్మ అంటారా వికర్మ అంటారా అకర్మ అంటారా? ఏది ఇప్పుడు మనం చేస్తున్న విషయం? మనం చేస్తున్నది అకర్మ. అది మన మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 10 మందికి మంచి జరగాలి, 10 మందికి యొక్క భగవద్ విజ్ఞానం అనేది అందాలి, కర్మ సిద్ధాంతం గురించి కూలంకషంగా 10 మందికి చెప్పి వాళ్ళ జీవితాల్లో మార్పును తీసుకురావాలి అన్న సదుద్దేశం నాలో ఉందనుకోండి, అది అకర్మ అవుతుంది. లేదండి యూట్యూబ్లో 1,00,000 మంది చూడాలి, గొప్ప గురువుగా చూడాలి అన్న ఉద్దేశం నాకు ఉందనుకోండి, అది అకర్మ కాదు, మామూలు కర్మ. అంటే మంచి విషయం చేస్తున్నాను కానీ భగవంతుని కార్యక్రమం అనేది ఫలితాన్ని ఆశిస్తున్నాం, అది మంచి కర్మ కాదనమాట. ఈ విధంగా ఉండాలి. మనం చేయాల్సింది చేస్తూ ఉంటే భగవంతుడే ఫలితం ఇస్తాడు. భగవంతుడు ఇస్తాడు ఇవ్వరు తర్వాత, మనము భగవంతుడి ఆనందం కొరకు మనం కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది అకర్మ. అంటే సింపుల్ అండి, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక సైనికుడు ఉన్నాడు మన భారతదేశ బార్డర్లో. మన కోసం చాలా మంది సైనికులు కష్టపడుతూ ఉన్నారు, దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఆ వీర జవాన్లందరికీ కూడా మన సెల్యూట్. అయితే ఆ జవాన్ అక్కడ 100 మంది 1000 మందిని చంపుతూ ఉన్నాడు, శత్రు సైనికుల్ని. ఆయనకు మనము పెద్ద పెద్ద అవార్డులు బిరుదులు ఇస్తూ ఉన్నాం. అదే సైనికుడు ఎప్పుడైనా ఇంటికి వచ్చి పక్కింటి ఆయనతో గొడవ పడి అదే గన్ తీసుకుని ఆయన కాల్ చేస్తే ఆయనకు బిరుదులు ఇస్తారా, సన్మానం చేస్తారా, జైల్లో పెడతారా? ఇవ్వరు. ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఎందుకండి? ఆయన అక్కడ 1000 మందిని చంపితే జైల్లో పెట్టలేదు, ఇప్పుడు ఒక్కరిని చంపితే జైల్లో పెడుతున్నారు. ఇది మన దేశం కోసం చేస్తుంది అక్కడ బార్డర్ దగ్గర. ఓకే, మరి ఇక్కడ పక్కింటి వాళ్ళు అనేవాళ్ళు మన భారతీయులు. అది అంటే మన భారతీయుడు అంటే ఏంటి అంటే, దేశం కోసం నువ్వు ఏం చేసినా అది ప్రభుత్వం నీకు శాంక్షన్ చేసింది, ప్రభుత్వం యొక్క మద్దతు వాళ్ళ అనుమతితో నువ్వు చేస్తున్నావు, ప్రభుత్వం తరపున పోరాడుతూ ఉన్నావు. కాబట్టి ఒకరిని చంపినా నీకు సమస్య లేదు. కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా నీవు నీ స్వార్థ ప్రయోజనం కొరకు ఒకరిని చంపితే జైల్లో పెడుతూ ఉన్నారు. అక్కడ 1000 మందిని చంపినా బిరుదులు సన్మానాలు, ఇక్కడ ఒక్కరిని చంపితే అవార్డ్స్ రివార్డ్స్ అన్ని. ఇక్కడేం జరుగుతుంది? జైల్లో పెట్టి. అంటే ఏమి అర్థం చేసుకోవాలి అంటే, మన కొరకు మనం బ్రతికితే ఈ భౌతిక ప్రపంచంలో కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది, తను పక్కింటాన్ని చంపినట్టుగా. కానీ బార్డర్లో వేరే శత్రు సైనికులను చీల్చి చెండాడితే రివార్డులు బిరుదులు ఇచ్చింది. అంటే భగవంతుని కొరకు బ్రతకండి, జీవితాన్ని భగవంతుని కోసం బ్రతికితే ఆధ్యాత్మికంగా అది భగవంతుడు మనకు రివార్డులు బిరుదులు అంటే ఆయన కృప మనకు లభిస్తుంది అని. అంటే కర్మ అంటదు అని. అంటే తను అక్కడ చంపుతున్నాడు కదా, అయినా శిక్ష లేదు. ఇక్కడ ఒక్కరే చంపినా శిక్ష. ఎవరి కోసం చేస్తున్నావు? ఆ విధంగా భగవంతుని కోసం చేస్తే ఏ రకమైన కర్మ లేదు. అదే మన సొంత ప్రయోజనాల కోసం చేస్తే ఇదనమాట. అయితే ప్రభుజీ, మంత్రం మీరు ఇందాక చెప్పినట్టు కీర్తనం శ్రవణం అని చెప్పినట్టు, ఈ మంత్రం అనేది మంత్రోపదేశం చేసిన తర్వాత చేయాలా, లేదంటే ఎవరికి వాళ్ళు ఒక మంత్రాన్ని తీసుకొని చేయొచ్చా? ఇది మంత్రోపదేశం జరిగిన తర్వాత చేయొచ్చు, దానికి ముందు కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మంత్రోపదేశము లేదా దీన్ని దీక్ష అంటారు, మంత్ర దీక్ష అంటారు.
ఓకే. ఇప్పుడు దీక్ష జరగకపోయినా వాళ్ళకి దీక్ష ఎందుకు జరుగుతుంది? ఆ మంత్రాన్ని చక్కగా ఎన్నో రోజుల నుంచి సాధన చేయడం వల్ల, నియమాలన్నీ నిష్ఠగా పాటించడం వల్ల ఓకే. వారికి గురువు గారు మంత్రోపదేశం చేస్తూ ఉన్నారు. అంటే ఏముందండి, ఇప్పుడు మన భారతదేశంలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు చాలా మంది, ఆ రంజీ క్రికెట్ కానీ ఏదో ఆడుతూ ఉన్నారు. అది ఆడుతూ ఉండగా ఒకరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలోకి వారు ప్రవేశించవచ్చు. అప్పటి నుంచి ఇది నిజమైన క్రికెట్ అంటారు. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ వెళ్ళగానే వాళ్ళు ప్రారంభించారా, ముందు నుంచి ఆడుతున్నారు? ముందు నుంచి చక్కగా ఆడారు కాబట్టి అక్కడ వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. గురువు గారు కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఈ యొక్క నియమాలను నిష్టలను చక్కగా పాటిస్తారో వారికి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. అంటే మంత్రం అనేది మనకి మనంగా చేసుకోవచ్చు, లేదంటే మంత్రోపదేశం అన్నది అంటే యొక్క ప్రామాణికమైన గురువు గారి అనుమతితో మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించవచ్చు. కానీ మన యొక్క నియమనిష్టలను, మన సిన్సియారిటీని అన్నిటినీ చూసి నచ్చితే ఆయన తర్వాత నిజంగా మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. మొదట మనం ఆయనకు శుశ్రూష చేయడము, ఆయన ప్రవచనాలు వినడము, ఆయన చెప్పిన సాధనలు చేయడం చేయాలి. ఆయన ఆనందపడినప్పుడు మనకు మంత్రోపదేశం చేస్తారు. ఓకే. ఉత్తమ శిష్యుడు, మధ్యమ శిష్యుడు, ఈ కథ శిష్యుడు కూడా ఉంటుంది. అదే అంటే ఈ సబ్జెక్ట్ ప్రభుజీ అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇందాక అనుకున్నట్టు ఒకదానికొకటి లింక్. అవునండి. అయితే నేను ఇక్కడ ఇంకా మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రభుజీ. కర్మ అనేది ఉంది అని నేను కూడా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మన వ్యూవర్స్ కూడా నమ్ముతారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఇంత చదువుకొని తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు ఒక భక్తుడిగా ఉంటూ, బ్రహ్మచారిగా ఉంటూ, అంటే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఆడవారికి దూరంగా పరమాత్మకి దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఇదంతా మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం అంటారా? దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అటు ఇటు తిరిగి గన్ను నా వైపు తిప్పారు తల్లి. అంటే చిన్న సందేహం ప్రభుజీ. అంటే బాగా అడిగారు, పర్లేదు అడగొచ్చు. కర్మ అంటే నేను దీనికి 2-3 రకాల సమాధానాలు చెప్తాను, తర్వాత మీరు ఏది నచ్చితే అది తీసుకోండి. ఒకటి, మనం కర్మను విశ్లేషిద్దాం. గత జన్మలో నాకు ఒక భార్య ఉండేది, తనని నేను రాచి రంపాన పెట్టి చిత్రవద చేసి చాలా ఇబ్బందులకు గురి చేసి ఇక్కట్ల పాలు చేయడం వల్ల ప్రకృతి భావించింది వీడికి భార్య పట్ల ఏ రకమైన గౌరవం లేదు, ఈ జన్మలో వీడికి భార్యని ఇవ్వకూడదు అనుకుందాం. అంటే ఆ విధంగా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే కొంచెం ఒక కేస్ స్టడీ లాగా తీసుకుందాం. ఒకవేళ అదే అనుకుంటే మామూలుగా పెళ్ళి ఎందుకు కాలేదు అంటే చాలా మంది ఇది చెప్తూ ఉంటారు. అదే అనుకుంటే దానికి 3 పర్యవసనాలు ఉంటాయి. భార్యను సరిగ్గా చూసుకోలేదు, ఇబ్బంది పెట్టాడు అంటే దానికి 3 రకాల పర్యవసనాలు ఉండొచ్చు. మొదటిది, ఈ జన్మలో నేను ఒక స్త్రీ శరీరాన్ని ధరించి ఇంకొక భర్తను పొంది వాడు కసాయి వాడు చాలా ఇబ్బంది పెట్టి సేమ్ అవే చిత్రహింసలు నాకు పెట్టడం, అది ఒక రకంగా కర్మ జరుగుతుంది. కర్మ ఆ విధంగా రావాలి, అది మొదటి పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ, నేను భార్యను చాలా ఇబ్బంది పెట్టాను కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉన్నా చాలా వెతికినా సరే ఏ అమ్మాయి దొరక్క ఏకలింగంగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. కానీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక అనేది లేదు, నేను వెతకడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఆప్షన్స్ మీకు సరిగా ఉంటారు. ఇంకో మూడోది కూడా ఉందండి. మూడోది ఏంటి అంటే, ఈ యొక్క పెళ్లి చేసుకున్నా సరే, ఎందుకంటే నేను అక్కడ భార్యను ఇబ్బంది పెట్టాను కాబట్టి ఇక్కడ భార్య ద్వారా సేవ పొందే అర్హత అనేది లేదు కాబట్టి పెళ్లి చేసుకున్నా సరే వెంటనే విడాకులు అయిపోయి మళ్ళీ పెళ్లి కాకుండా మిగిలిపోవడం అన్నమాట. అది కూడా మీకు అనిపిస్తుంది అంటారా? అది కూడా అనిపించట్లేదు. ఇంకొకటి కూడా ఉంది, ఏంటి అంటే గత జన్మలో ఒక గురువు గారి దగ్గర గురు శుశ్రూష చేసి ఆయనకు చాలా సేవలు చేసి ఆయన దగ్గర జ్ఞానోపదేశం మంత్రోపదేశం అన్నీ పొంది బ్రహ్మచర్య దీక్షను పాటించి కానీ అక్కడ పూర్ణత్వాన్ని జీవిత పూర్ణత్వాన్ని సాధించకుండా మధ్యలోనే చనిపోతే మళ్ళీ జన్మ తీసుకొని చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గం అంటే మక్కువను పెంచుకొని ఇలా ఇటువైపు రావడము, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మళ్ళీ బ్రహ్మచారి అవ్వడము, గురు దీక్ష తీసుకోవడము, ఇలా వెళ్ళడం కూడా ఒకటి ఉందన్నమాట. ఇది భగవద్గీతలో కృష్ణ భగవాన్ వారు కూడా 6వ అధ్యాయంలో చెప్తారు, 41-42 శ్లోకాల్లో చెప్తారు. ఇది కూడా ఒకటి ఉందంట. ఇది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. కర్మ అనేది ఉందని మనకు తెలుసు, కానీ అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపాన్ని తీసుకుంటుంది, ఎప్పుడు ఎలా వస్తుంది అనేది
మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, మ్మ్. కానీ ఇందులో మీకు ఏది దగ్గరగా అనిపిస్తే అది తీసుకోండి. ఓకే. మీరు హ్యాపీ అయ్యే ఆన్సర్తో. హ్యాపీ గురూజీ. ఓకే. అంటే ఆ, నాకు మీ గురించి తెలుసు కాబట్టి ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. బట్ మన వ్యూవర్స్కి తెలియదు కాబట్టి మరొక ఎపిసోడ్ పెట్టుకుందాం దీని గురించి. అంటే ఇస్కాన్ మందిరంలో మీకులాగా ఒక భక్తులుగా ఉండి స్వామివారికి సేవ చేసే మార్గం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి పూర్వజన్మలో ఎలాంటి కర్మలు అంటే ఆ కర్మలు అనేవి వెంటాడుతూ ఉంటాయి, ఈ జన్మలో ఈ విధంగా ఉండడానికి పూర్వజన్మ సుకృతాలు ఏంటి అనేది మరొక ఎపిసోడ్ చేస్తే మీ గురించి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా చూద్దాం. ఓకే ప్రభుజీ, మరొక క్వశ్చన్. అయితే ఇది నేను అడగట్లేదు ప్రభుజీ, ఎవరైతే భగవంతుడు, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ ఇలాంటి వాటి మీద సవాలు చేసే ఒక వర్గం వారి తరపున అడుగుతున్నాను. మీరు ఇప్పటివరకు భగవంతుడి మీద, కర్మ సిద్ధాంతం మీద, పునర్జన్మ మీద ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు మాట్లాడారు. అయితే ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు నన్ను క్షమించండి గురూజీ. ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత భగవంతుడు లేడు, కర్మ సిద్ధాంతం లేదు, కర్మ లేదు, పునర్జన్మ అనేది లేదు అని మీకు తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఒక వర్గం వారి తరపున అడుగుతున్నారు. అవును గురూజీ. చనిపోయిన తర్వాత ఒకవేళ భగవంతుడు లేడు, పునర్జన్మ లేదు, అసలు కర్మ ఏమీ లేదు అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? అలా ఏమీ ఉండదు, ఖచ్చితంగా భగవంతుడు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. కానీ మీ ప్రశ్నను గౌరవించి చెప్తాను, జీవితాంతం నేను మంచే చేస్తున్నాను, మంచే చేస్తాను, కాబట్టి ఖచ్చితంగా నాకు మంచే జరుగుతుందని బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. కానీ వారు చనిపోయిన తర్వాత, ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో వారు చనిపోయిన తర్వాత నిజంగానే భగవంతుడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ అనేది ఉంది అని తెలిస్తే, నిజంగానే అక్కడ యమధర్మరాజు కొమ్ములు తిరిగిన దున్నపోతు మీద కండలు తిరిగిన దేంతో కూర్చొని యమదూతలు అందరూ కూడా ఆయన పక్కకుండి వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఆయనను స్వాగతిస్తే చనిపోయిన తర్వాత, అంటే రావయ్యా పాపయ్యా, ఓ పాపి రావయ్యా, సలసల కాగుతున్న నూనె నీకోసం సిద్ధంగా ఉందయ్యా, మా చేతులు చిమచిమలాడుతున్నాయ్యా, ఈ యొక్క ముళ్ళపాన్పు నీకోసం మేము సిద్ధం చేశామయ్యా, రావయ్యా అంటూ వాళ్ళందరూ పాట పాడుతూ ఆ యొక్క చనిపోయిన పాపిని నరకంలోకి స్వాగతిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాహ్, సూపర్ ఆన్సర్. నిజంగా, ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అంటారు. మనల్ని అడిగేదానికంటే మనం అవతల వాళ్ళని అడిగినప్పుడు ఆ ప్రశ్న వేడి అనేది మరింత పెరుగుతుంది. వాళ్ళు అదే పరిస్థితిలో ఉండి ఎంతసేపు లేడు 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 అనే కంటే ఉన్నాడు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు సూటిగా అడిగారు. అంటే నేను సరే మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మంచే జరుగుతుంది, సరే, కానీ వాళ్ళు లేరు అనుకుని చెడు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా భగవంతుడు, కర్మ, పునర్జన్మ అన్నీ ఉంటే వారి పరిస్థితి ఏంటి? యమధర్మరాజు ఎదురు చూస్తూ ఉన్నారు, రావయ్య కబడ్డీ ఆడతామని నరకంలో. ఏమి చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏం చేసినా తప్పదు, యమదూతల చేతుల్లో ఫుట్బాల్. సో మంచి నమ్మిన వాళ్ళకి, మంచి అనుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. అది యొక్క ప్రకృతి యొక్క స్వభావం. మంచి చేసిన వాళ్ళు ఖచ్చితంగా మంచినే పొందుతారు. ఓకే. చెడు చేసిన వాళ్ళు చెడుని ఖచ్చితంగా పొందుతారు. ఓకే. నేను ఈ క్వశ్చన్ అడిగానని అన్యదా భావించవద్దు ప్రభుజీ, ఎందుకంటే చాలా చాలా రకరకాల పాడ్కాస్టులో కొంతమంది అడిగిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవి నన్ను కొంచెం బాధించడం జరిగింది. అందుకే ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. పర్లేదు పర్లేదు, మంచి ప్రశ్న అండి, బాగా అడిగారు. చివరిగా ప్రభుజీ, మన మహాభారతం వ్యూవర్స్కి మీరిచ్చే సందేశం. ఓకే, మన మహాభారతం ఛానల్ యొక్క వీక్షకులకి నేను ఇచ్చే సందేశం అంటే 1, 2, 3 ఉన్నాయండి. ఓకే. ఒకటి, కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు ఈరోజు మీరు, చాలా సంతోషం. అందులో భాగంగానే మన వీక్షకులందరికీ నేను చెప్పాలనుకున్న విశేషం ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా యొక్క పని చేసే ముందు, కర్మ చేసే ముందు దయచేసి 1కి 2 సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ చెడు కర్మ చేస్తే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి, పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళు ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించుకుంటే బాగుంటుంది.
లేకపోతే ఈ కర్మ అనేది వేటాడి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. రెండో విషయము, మరి కర్మలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే మనం అప్పటికే చర్చించుకున్నాం, అకర్మ అనేది చేయాలి. మరి అకర్మలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఈ యొక్క కలియుగంలో భగవంతుని యొక్క నామం, ముఖ్యంగా హరినామం అనేది చాలా గొప్పది. ఇది శ్రీమద్ భాగవతంలో కలేర్దోష నిదే రాజన్ అస్తి హేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని చక్కగా చెప్పారు. అంటే కలియుగం అనేది దోషాలకు నిధి, వజ్రవైడూర్యాలకు కాదు. ఎక్కడ చూసినా దోషాలే, దోషాలు కాదు దోషాలు, ఎక్కడ చూసినా దోషాలే. అలాంటి దుర్గుణాలకు పుట్టినిల్లని కలియుగంలో కూడా ఒక మహాగుణం అనేది ఉన్నది. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క కీర్తన, ఆయన నామం చేయడం ద్వారా ముక్త సంగ పరం వ్రజేత్ అంటే ఆ యొక్క భగవంతుని యొక్క పరంధాం అనేది మనకు లభ్యమవుతూ ఉన్నది. మరి అడుగుతారు, శ్రీకృష్ణుడి నామాలు కూడా శతకోటి, అంటే ఆయన కూడా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, మరి ఏ నామం చేయాలి అంటే మళ్ళీ మనకు ఈ యొక్క కలిసంతరణోపనిషత్తులో బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాత పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే ఈ 16 పదాల కలయికతో కూడిన మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం ఉందో ఇది కలి కల్మష నాశనం. కలియుగంలో మనసులో ఉండే యొక్క కల్మషం, కామ క్రోధ లోభ మోహమద మత్సరాలను తీసేస్తుంది. అంటే నాత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే, అంటే సర్వవేదేషు దృశ్యతే, వేదాలన్నీ మొదటి నుంచి చివరి వరకు తిరిగేసిన ఇంతకు మించిన తరుణోపాయం కలియుగంలో లేదు అని సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ యొక్క మన మహాభారతం వీక్షకులందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే దయచేసి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. ప్రతి ఎన్నిసార్లు జపించాలి? కనీసం 108 సార్లు జపించండి. 108 సార్లు. ఇది రెండో విషయం. మూడో విషయము, ఇది కూడా చాలా ముఖ్యమైనది, చివరిది కానీ ముఖ్యమైనది. ఈ యొక్క శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, చెప్పినట్టుగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, వీలైతే మందిరంలో సేవ చేయండి. ఓకే. ఈ రకంగా ఈ 3 విషయాలు నేను ఈ యొక్క మన మహాభారతం వీక్షకులందరికీ కూడా చెప్పదలుచుకోండి. చాలా చక్కటి సందేశం ప్రభుజీ. నిజంగా మరొక ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ అయితే వ్యూవర్స్కి తప్పకుండా ఈ అంశాల మీద అవగాహన వస్తుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు మా ఎపిసోడ్స్ని అన్నిటినీ కూడా వీక్షించండి, మన ప్రభుజీని ఫాలో అవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.